రాతిలో ఉన్నటువంటి మూర్తిని చెక్కి పైకి తీసుకొచ్చి పూజల ద్వారా ఆ మూర్తి కోట్ల మందిని అనుగ్రహింపచేయగలిగినటువంటి స్థితిని ఒక శిల్పి తయారు చేసినట్టు, రాతిలోంచి శిల్పాన్ని పైకెత్తినట్టు మనిషిలోంచి నైపుణ్యాన్ని తట్టి లేపి ఒక మహాపురుషుడిగా దిద్దగలిగిన వాడెవరంటే గురువు. అటువంటి గురువుని చిన్నపుచ్చకుసుమా, గురువు గురించి తక్కువ చేసి మాట్లాడకుసుమా. గురువు హాస్యానికి వస్తువు కాదు. పరమ ప్రమాదం ఏమిటంటే ఏ వస్తువుని పడితే ఆ వస్తువుని హాస్యానికి సాధనంగా తీసుకోకూడదు. కొన్ని పరమ పవిత్రములైన ఉంటాయి, జీవితంలో వాటిని ఎప్పుడూ పవిత్రంగానే ఉంచేయాలంతే. పాండవులు విలువిద్యలో పరమశక్తివంతులు కావాలి అంటే వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు గురువు. ఆ గురువు భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేత ఆవిర్భవించినటువంటి వాడు కావాలి. అందరిలా ఏదో కర్మ చేయడానికి, కేవలం కర్మని అనుభవించడానికి కాకుండా ఆయన ఒక మహత్తరమైన ప్రయోజనాన్ని సిద్ధింపచేయడానికి వచ్చినటువంటి మహాపురుషుడు. అందుకే ద్రోణుని యొక్క జన్మ వృత్తాంతమే చాలా విశేషంగా ఉంటుంది. కారణ జన్మ ఉంటాడు అని నిన్న మీతో నేను మనవి చేసి ఉన్నాను. ఆ ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారి యొక్క చెల్లెలైనటువంటి కృపిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆయనకి అశ్వత్థామ జన్మించాడు. కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత సంసార పోషణము అని ఒక మాట ఉంటుంది కదా లౌకికంగా. భార్యని సాకాలి, కొడుకుని సాకాలి. అందులో భార్య అంటే భర్త యొక్క మనస్థితిని అర్థం చేసుకుని సర్దుకుపోతుందేమో కానీ కొడుకు పసివాడు, వాడికి ఏం తెలుస్తుంది? ఆకలిస్తే ఏడుస్తాడు. తోటి పిల్లలందరూ దేంతో ఆడుకుంటారో, వాళ్ళు ఎటువంటి వైభవాన్ని పొందుతారో అటువంటిది తాను కలిగి ఉండాలి అని కోరుకుంటాడు. దానికోసం తండ్రి దగ్గరికి వెళ్ళి అల్లరి చేస్తాడు, నాకు మిగిలిన పిల్లలతో సమానంగా ఈ సౌకర్యాలు కావాలి అని. అందుచేత తండ్రికి సంసారమునందు ఒక ఆలోచన కలగడానికి అవకాశం అప్పుడు కలిగింది. నిజానికి అప్పటి వరకు ద్రోణుడు ఎన్నడూ కూడా ఎంత కష్టంలో ఉన్నా సరే ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి నాకు ఇది ఇవ్వండి అని అడగడానికి కూడా ఇష్టపడనటువంటి వాడు. అపరిగ్రహం వ్రతంగా ఉన్నవాడు. దాని వెనక కూడా చాలా గొప్ప ధర్మాన్ని ఆలోచన చేసినవాడు. వేదాంగములు చదువుకోవడం ఒక్కటే కాదు, ఆ చదువుకున్న దాన్ని త్రికరణ శుద్ధిగా ప్రతి చిన్న విషయంలోనూ ఆచరించడానికి ఉత్సాహం చూపించినవాడు. అందుకే ఆయన బాహ్యంలో ఉన్న దారిద్ర్యం గురించి ఎన్నడూ బాధపడలేదు. శాస్త్ర సంబంధమైనటువంటి విషయముల యందు రమిస్తూ యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అన్నట్టుగా పరమ సంతోషంతోనే కాలం గడిపేశాడు. అటువంటి ద్రోణుడు తన కుమారుడికి కూడా కావలసినటువంటి పాలు లభించట్లేదు అన్న దారిద్ర్యాన్ని స్పృహ పొందినవాడై తాను ఎవరి దగ్గరైనా దానం కొంత పుచ్చుకుంటే దాని చేత సంసార పోషణం చెయ్యడం సుకరమవుతుంది అని నిర్ణయించుకున్నాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు దానాన్ని తీసుకోవచ్చు, దోషం లేదు. బ్రహ్మచారి తీసుకోడు, సన్యాసి తీసుకోడు తప్ప గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి దానం తీసుకుని ద్రవ్యాన్ని దాచుకుని కుటుంబ పోషణం చేయడంలో ఏ విధమైనటువంటి దోషం లేదు. అందుకే ఎవరి దగ్గర దానం పుచ్చుకోవాలి అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే వారి దగ్గర ద్రోణుడు దానం పుచ్చుకోడు. అందుకే పరశురాముడు ఆ కాలంలో అన్నిటినీ దానం చేస్తున్నాడు అని విన్నాడు. ఆయన ఈ భూమిని అంతటినీ గెలిచాడు, క్షత్రియులందరినీ ఓడించాడు పరశురాముడు. ఆయన పృథివితో కలిపి సమస్తం దానం చేస్తున్నాడని తెలిసి తాను కూడా వెళ్ళి ఏదో ఒకటి దానం అడుగుదామని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. కానీ ద్రోణాచార్యుల వారు పరశురాముడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ పరశురాముడు తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేసాడు. కానీ వచ్చి ఎదురుగుండా నిలబడినటువంటి వాడు ఒక సద్బ్రాహ్మణుడు. ఆయన సంసార పోషణ నిమిత్తం మీ దగ్గర ఏదైనా దానం పుచ్చుకోవాలని వచ్చి ఉన్నాను అని చేయి చాపి నిలబడ్డాడు. అటువంటి ద్రోణుడితో పరశురాముడు నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి ఎలా పంపిస్తాడు? ఎంత గంభీరమైన మాట మాట్లాడాడంటే, కలధనమెల్ల ముందర జగన్నుత
విప్రులకిచ్చి వార్ధిమేఖల నిఖిలోర్వియంతయును కశ్యపుడన్ మునికిచ్చితిన్ శరంబులును శరీర శస్త్రములు పొల్పుగనున్నవి వీనిలోన నీవలసిన వస్తువుల్ కొను ధ్రువంబుగ నిత్యద నీకు నావుడు. ఆ వచ్చిన ద్రోణాచార్యుల వారితో అన్నాడు, ఓ జగన్నుత, జగత్తుల అంతటి చేత కూడా కీర్తింపబడేటటువంటి వాడా. అంటే ద్రోణాచార్యుల వారి జీవితంలో వచ్చేటటువంటి గొప్ప కీర్తి ఆయన ఎందువల్ల ఒక కారణజన్ముడు అన్నది పరశురాముడు గ్రహించాడు. అందుకే ఏదో యథాలాపంగా పిలిచిన పిలుపు కాదు. జగన్నుత అంటే సమస్త జగత్తు చేత కీర్తింపబడతాడు. ఏమిటి ద్రోణాచార్యుల వారి యొక్క కీర్తికి పరాకాష్ఠ అంటే, ఆయనతో స్నేహం చేసిన ద్రుపదుడు ఉన్నాడే ఆశ్రమంలో భరద్వాజుడి దగ్గర చదువుకున్నప్పుడు, ఆ ద్రుపదుడు తరువాతి కాలంలో ద్రోణుణ్ణి చంపగలిగినటువంటి కొడుకు కావాలని యజ్ఞం చేశాడు. యజ్ఞకుండంలోంచి కొడుకు పుట్టాడు. అది అలా ఎందుకు జరిగింది అన్నది మీకు నేను తర్వాత చెప్తాను. ఆ పుట్టినటువంటి పిల్లవాడు యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినప్పుడే యవ్వనంతో ఆవిర్భవించాడు. ఆ పిల్లవాడు తనని చంపడానికే పుట్టాడు అని ద్రోణాచార్యుల వారికి తెలుసు. ఆ పిల్లవాడి పేరు దృష్టజ్యుమ్నుడు. కానీ ఆ పిల్లవాడికి విలువిద్య నేర్పాలి కదా. ఎవరు నేర్పుతారు? ఆ రోజుల్లో అంత కీర్తి గణించినటువంటి విలువిద్యలో ఆచార్యుడు ద్రోణుడు. ఆ ద్రోణుడు ఈ దృష్టజ్యుమ్నుడిని తన ఇంట్లో ఉంచుకుని అన్నం పెట్టి వస్త్రములిచ్చి లాలించి పోషించి విద్య నేర్పాడు. ఏ విద్య? విలువిద్య. అడగరా, ఏమయ్యా వాడు పుట్టింది నిన్ను చంపడానికి, నిన్ను చంపడానికి పుట్టినటువంటి వాడికి నువ్వు విలువిద్య నేర్పుతున్నావు. ఇప్పుడు వాడు ఆ విలువిద్య నేర్చుకుని ఏం చేస్తాడు? ఏదో ఒక రోజున నిన్నే చంపుతాడు. నిన్ను చంపడానికి పుట్టిన వాడిని తెలిసి కూడా వాడికి విలువిద్య నేర్పుతున్నావే అంటే ద్రోణాచార్యుల వారు అన్నారు, మనిషి అన్నవాడు పుట్టిన తరువాత చచ్చిపోవడం అన్నది పరమసత్యం కదా. వీడు కాకపోతే వేరొకడు కారణం అవుతాడు. ఏదో ఒకనాడు మరణించాలి. వీడు నన్ను చంపుతాడు అని తెలిసింది, యజ్ఞం చేశాడు కాబట్టి ద్రుపదుడు. అంత మాత్రం చేత నేను గురుస్థానంలో ఉండి నేను చెప్పవలసినటువంటి విషయాన్ని నా దగ్గరికి వచ్చి నేర్చుకుంటానని అడిగిన వాడికి చెప్పకుండా ఎలా ఉంటాను? అందుకే త్రికరణ శుద్ధిగా వాడికి విద్య నేర్పాను అన్నాడు. అది ద్రోణాచార్యుల వారంటే. అంతటి త్యాగమూర్తి, అంతటి గొప్ప గురువు. అటువంటి వాడు కాగలడు, గుర్తెరిగాడు. ఈయన గురువై ఒకనాడు ధర్మ సంస్థాపనకి కారణమవుతాడు, పాండవులకు విలువిద్య నేర్పి. అందుకే జగన్నుత, జగత్తు చేత కీర్తింపబడేటటువంటి వాడా, కలధనమెల్ల ముందర, అయ్యో ఇంతకుముందే నా దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా దానం చేసేశాను. అంతేకాదు, వార్ధిమేఖల నిఖిలోర్వియంతయను కశ్యపుడన్ మునికిచ్చితిన్. సముద్రమనబడేటటువంటి వడ్డాణము చేత చుట్టబడినటువంటి ఈ భూమిని అంతటినీ కూడా కశ్యపుడు అనేటటువంటి మహర్షికి ఇచ్చేశాను. కశ్యపునికి చెందినది ఈ భూమి కాబట్టి ఈ భూమికి కాశ్యపి అని ఒక పేరు వచ్చింది. కాబట్టి ఈ భూమిని అంతటినీ కూడా నేను ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర ఏముంది? కానీ ఒక వ్యక్తి నాకు ఏదైనా దానం ఇవ్వండి అని చేయి చాపి వచ్చి నిలబడితే ఏమీ లేదు అని ఎలా అనగలడు? అలా మాట్లాడుతున్న శరీరం ఒకటి ఉందిగా, ఆ శరీరం ఇంకా ఉందిగా, ఉండగా లేదని ఎలా చెప్పగలడు? అందుకే మహానుభావుల యొక్క ధార్మిక నిష్ఠ అంటే అలా ఉంటుంది. పరశురాముడు అన్నాడు, శరంబులను, నా దగ్గర బాణాలు ఉన్నాయి, శరీర శస్త్రములు పుల్పుగనున్నవి, నా శరీరం ఉంది. అంటే నేను వేరు, నా శరీరం వేరు, నా చేత ధరింపబడింది ఈ శరీరం. ఈ శరీరం ఉన్నది, కావాలా నీకు ఇచ్చేస్తాను, నీకేమైనా ఉపయోగపడుతుందంటే తీసుకో, ఇప్పుడే వదిలిపెట్టేసి శరీరాన్ని ఇచ్చేస్తాను. బాణములు ఉన్నాయి, కావాలా ఇచ్చేస్తాను. పరశురాముడు ఆ రోజుల్లో గొప్ప విలువిద్యా నైపుణ్యం ఉన్నవాడు. భీష్మాచార్యుల వారంతటి వాడు పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. పరశురాముడు సమస్త భూమండలంలో ఉన్న క్షత్రియులను ఓడించినవాడు. రామచంద్ర ప్రభువు ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ వైష్ణవ ధనస్సుని స్వీకరించాడు. అటువంటి పరశురాముని యొక్క బాణములవి. నా బాణములు ఉన్నాయి, కావాలంటే తీసుకో. ఇంకొకటి ఉన్నాయి, మూడవది. ఏమిటవి అంటావేమో, శరీర శస్త్రములు, నా దగ్గర శస్త్రములు ఉన్నాయి. శస్త్రములు అన్న మాటకు అర్థం ఏమిటంటే అభిమంత్రించి విడిచిపెట్టారు. ఒక ఈటె, కత్తి, ఇటువంటి వాటిని శస్త్రములు అంటారు. అవి ఉన్నాయి, నీకు కావాలంటే ఇచ్చేస్తాను.
కాబట్టి దీనిలోన నీ వలసిన వస్తువుల్ కొను ధ్రువంబుగ నిత్యద నీకు నావుడు. నా శరీరం అన్నాను కదా, ఏదో కాకతాళీయంగా అంటున్నాను అనుకుంటున్నావేమో. ధ్రువంబుగా, ఇది నేను బాగా తెలిసి చెప్తున్న మాట. ఇందులో నీకు ఏవి కావాలన్నా చెప్పు, నీకు ఇచ్చిస్తాను. అంటే ఒకవేళ ద్రోణాచార్యుల వారు పరశురాముడి యొక్క శరీరం అడిగాడు అనుకోండి, ఉత్తర క్షణంలో పరశురాముడు శరీరాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి ఇంత గొప్ప పూనికతో నా దగ్గర ఉన్నవి ఇవే, నీకేం కావాలో తీసుకో అన్నాడు. అంటే ద్రోణాచార్యుల వారు అన్నారు, నాకు ఏవి కావాలనుకుని వచ్చానో అవి లభించలేదు. ఆయన దేనికి వచ్చాడు? ఏదో కాసిన ఆవులు ఇస్తాడు, దూడలు ఇస్తాడు, లేదా కొంత ధనం ఇస్తాడు, సంసారాన్ని పోషించుకోవచ్చు అని వచ్చాడు. ఆయన దగ్గర ఒక ఆవు దూడ కూడా లేవు. ఎందుకని? ఓ ఆవు దూడ ఇస్తే పిల్లాడికి పాలు పట్టుకుంటాడు, హోమం చేసుకుంటాడు. ఆవు దూడ కూడా ఇచ్చే స్థితిలో పరశురాముడు లేడు. కానీ ఏమిస్తానంటున్నాడు? శరీరం ఇస్తానంటున్నాడు. ద్రోణాచార్యుల వారికి ఎందుకది? ఆయన ఏం చేస్తాడు? అంతటి మహానుభావుడు యొక్క శరీరాన్ని పుచ్చుకుని ఆయనకి ఏం ప్రయోజనం? అక్కర్లేదు. ఇంకేం పుచ్చుకోవాలి? పుచ్చుకుంటే ఆ బాణాలు, అక్కడ ఉన్నటువంటి శస్త్రములు, అవి ఎందుకు పనికొస్తాయి? ఏం చేస్తాడు దాంతో ద్రోణుడు? అవి ఉన్నాయి అంటే దాని వెనక పరశురాముడి యందు ఇంకొక విద్య కూడా ఉంది. ఏమిటి ఆ విద్య అంటే, అస్త్రప్రయోగానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప మంత్రములన్నీ కూడా పరశురాముడికి కరతలామలకములు. అస్త్రము అన్న మాటకు అర్థం ఏమిటంటే, అది ప్రయోగించడానికి దగ్గర ధనస్సు కానీ బాణం కానీ ఏమి ఉండక్కర్లేదు. అవి మంత్రపూరితములు. ఒక గడ్డి పరకని తీసి దాని మీద అభిమంత్రించి విడిచిపెడితే అది బ్రహ్మాస్త్రమై వెళ్ళిపోతుంది. అటువంటి మంత్రశక్తితో ప్రయోగించగలిగినటువంటి ఆయుధములు పరశురాముడికి బాగా తెలుసు. ఆ కాలంలో ఆయనతో సమానుడన్నవాడు ఉన్నాడని చెప్పడం కష్టం. అంత గొప్ప అస్త్ర విద్య తెలిసిన్నవాడు. అందుకని నాకు ఆ అస్త్రములని ఏం చేసుకుంటాడు ద్రోణుడు? పుట్టుక చేత బ్రాహ్మణుడు కదా, వేదాంగములు చదువుకున్నాడు కదా. పోన్లేండి, మీరు ఇద్దామనుకున్నారు, మీరేమీ ఇవ్వడానికి మీ దగ్గర లేదు, నేను వెళ్ళొస్తాను అన్నాడు అనుకోండి. ఇక్కడ ఒక పెద్ద ధర్మ సంకట స్థితి వస్తుంది. వచ్చినవాడు ఒక సద్బ్రాహ్మణుడు, ఆయన వేదాంగములు చదువుకున్నవాడు, ఎంతో ఆశతో వచ్చాడు. చెయ్యి చాపి అడిగాడు. చెయ్యి చాపి అడిగినప్పుడు ఏదో ఒకటి ఇచ్చి పంపలేకపోయాడు అనుకోండి, పరశురాముడి ఆశ్రమం ఏమైపోతుంది? వచ్చిన వాడికి ఏమీ ఇవ్వకుండా పంపాడు అన్న అపకీర్తి వస్తుంది కదా. ఎంత ఇచ్చాడు అన్నదానికన్నా ఏది ఇవ్వలేదు అన్నదే లెక్కలోకి వస్తుంది. పరశురాముని యొక్క గౌరవం నిలబడాలి. అందుకని ఉన్న వాటిల్లో ఆయన అన్నాడు, నీకు అస్త్రములకు సంబంధించిన మంత్రములు తెలుసు కనుక ఉపదేశించి ఆ అస్త్ర విద్యనంతటినీ నీ దగ్గర పొందుతాను. ఇందులో మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు వెళ్ళింది ఒక ప్రయోజనానికి, ద్రోణాచార్యుల వారు పొందుతున్నది ఒక ప్రయోజనాన్ని. ఇందులో ద్రోణుడి ప్రమేయం ఏమైనా ఉందా? ఇంత అస్త్ర విద్య నేర్చుకుందామని ద్రోణుడు అనుకున్నాడా? ఆయన ఏమైనా రాజా? ఆయన ఏమైనా భూమిని పరిపాలిస్తాడా? ఆయన ఏమైనా భూమిని రక్షించడానికి శాస్త్రం వధ చెయ్యారా? ఆయనకి ఎందుకు అవన్నీ? అంటే ఈ క్షణంలో అయితే ఆయనకి అవి పనికొస్తాయి అని చెప్పడానికి ఆధారం ఏమీ ఉండదు. అదంతా నేర్చుకుని ఏం చేస్తాడు అంటే ప్రయోగించడానికి పనికిరాదు. ఎప్పుడో ఎవరైనా యోగ్యుడు కనపడి ఆయనకి ఏ అవసరం అవుతాయి అంటే బహుశः అందించవలసి ఉంటుందేమో. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాడికి ఆ అస్త్ర విద్యనంతటినీ ప్రదానం చేయడానికి పరశురాముడు సిద్ధపడుతున్నాడు. అంటే ఆ రోజుల్లో ఈ భూమండలంలో ఎవరికీ తెలియనంత అస్త్ర విద్య తెలిసి ఉన్నటువంటి ఒక గొప్ప గురువుగా ద్రోణాచార్యుల వారు తయారవుతున్నాడు. ఇప్పుడు ఆయన ప్రమేయం లేదు, కానీ మరి ఎవరు తయారు చేస్తున్నారు అంటే పరమేశ్వరుడు తయారు చేస్తున్నాడు. వెనక కంటికి కనపడకుండా నడిపించేవాడు ఒకడు ఉంటాడు. వాడు అన్ని వేళలా కళ్ళ ముందు కనపడి మాట్లాడు. వాడు వెనక నందియుతానకు విభుతలంతు అంటారు భాగవతంలో. ఆయన వెనక నుండి సమస్తాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. ఈ భూమి తిరుగుతోంది, కనపడుతోందా? తిప్పుతున్నవాడు ఎవడో. సూర్యోదయ సూర్యాస్తమయాలు వేళకు అవుతున్నాయి, అలా అయ్యేట్టు చేస్తున్నవాడు కనపడుతున్నాడా? రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఊపిరి తీసి విడిచిపెడుతున్నాను, నా చేత ఊపిరి తీయించి ఊపిరిని విడిచిపెట్టేట్టుగా చేయిస్తున్నవాడు కనపడుతున్నాడా?
నేను రాత్రి తిని పడుకున్నది తెల్లవారేటప్పటికి జీర్ణమవుతోంది. ఎవడు జీర్ణం చేస్తున్నాడో కనపడుతున్నాడా? కనపడడం. అరికాలు నుంచి మెదడు వరకు నిత్తురంతటినీ ఒకే వేగంతో ఎవడు నడుపుతున్నాడో, ప్రవహింపచేస్తున్నాడో వాడు కనపడి నీకు నేను ఉపకారం చేస్తున్నానంటున్నాడా? వాడు కనపడి చెయ్యడు, కనపడకుండా చేస్తూ ఉంటాడు. అందుకే కనపడకుండా చేసేవాడిని దొంగ అంటారు. సాధారణంగా లోకంలో కనపడకుండా చేశారనుకోండి, ఏమిట్రా దొంగ పనులు అంటారు కదా. ఆయన ఎక్కడున్నాడు అని అడిగితే ఏం చెప్పాలి? అందుకే అన్నమాచార్యుల వారు అన్నాడు, గులు తిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ 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 అన్నాడు. దొంగ ఏం చేస్తాడు? కనపడకుండా పారిపోతాడు. తెల్లవారేటప్పటికీ నాకంతా జీర్ణం చేసి తిన్నదంతా నెత్తురుగా మార్చి బలంగా మార్చి ఇంత శక్తినిచ్చి విషయం అర్థమయ్యేట్టు చేసి మాట్లాడడానికి కావలసిన శక్తినిచ్చి ఈ ఇచ్చినవాడు ఎవర్రా అని అడిగితే పట్టుకుందామంటే దొరకకుండా పారిపోయి ఆ లోపల కూర్చున్నాడు. ఇంకా పారిపోవడానికి అవకాశం లేదుగా, వెనక గోడకి తలుపు లేదు, అందుకని అక్కడ కూర్చున్నాడు. అందుకే గర్భాలయం చీకటిగా ఉంటుంది, బాగా చీకటిగా ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చున్నాడు. అందుకే ఆయన అన్నాడు, లోకంలో దొంగలు అపకారం చేస్తారు, ఈ దొంగ లోకానికి ఉపకారం చేస్తాడు. గురు తిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. ఆయన్ని చూసినప్పుడు ఇన్ని ఉపకారములు చేసిన వాడు ఇక్కడ కూర్చున్నాడా అన్న స్పృహతో చూస్తే రోమాంచితమై ఆనందం కలుగుతుంది. అది అన్నమాచార్యుల వారి దర్శనం. కాబట్టి భగవంతుడన్నవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి వాడు ద్రోణాచార్యుల వారిని ఒక గొప్ప గురువుగా తీర్చిదిద్దుకుంటున్నాడు. ఇప్పుడు ఈ గురువుగా ఆయన తయారైతే శిష్యులు ఎవరు కావాలి? ఎవరు ఈయన్ని గురువు చేస్తున్నాడో ఆయనకి తెలియదా? ఎవరాయన్ని శిష్యులకిగా తీసుకొచ్చి కూర్చోబెట్టాలో ఆయనే కూర్చోబెడతాడు. మనం ఏం చేయాలి? భారతం చదువుతుంటే చాలు మనకి తెలుస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన అంత గొప్ప గురువు కావడానికి కావలసిన నేపథ్యం ఏర్పడింది. మీరు ఆలోచించండి, ఇంతకు ముందు ఎవరైనా వచ్చి ఇవన్నీ అడిగుంటే, నాకు డబ్బొద్దవిమ్మంటే ఏమో ఏమయ్యేదో కథ. అది ఎవ్వరు అడగలేదు, మనకెందుకన్నారు. అది తప్ప ఏమీ లేనప్పుడు ద్రోణుడు వచ్చాడు. నిజానికి ద్రోణుడికి అవి అక్కర్లేదు, కానీ ద్రోణుడు అవే పట్టుకెళ్ళవలసి వచ్చింది. అది భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైన విధానం. ఆయన ఎప్పుడు ఎవరిని ఏం చెయ్యాలనుకుంటున్నాడో అప్పుడు ఆ ప్రదేశానికి పంపిస్తూ ఉంటాడు. పంపించి వాడి జీవితంలో ఒక పెనుమార్పు తీసుకొస్తూ ఉంటాడు. అది ఆయన లీల. అది మనం పట్టుకోగలిగినటువంటి సమర్థత ఉండదు. ఆయన యొక్క క్రీడ అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ధనములలో అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు ముదంబున వీనింగుని కృతకృత్యుడనగుదును జననుత నా కొసకు అస్త్రశస్త్ర చెయ్యంబుల్. ద్రోణాచార్యుల వారు అన్నారు, అసలు ధనంలో కల్లా చాలా గొప్ప ధనం ఏమిటి అంటే అస్త్రశస్త్రములే. పుచ్చుకునేటప్పుడు అవతల వాడి మనసు చిన్న పుచ్చుకోకూడదు. ఏమిటో డబ్బు కోసం వస్తే ఇవన్నీ ఇస్తున్నారు ఏమిటండి అనకూడదుగా. ఎంత మర్యాదగా మాట్లాడాడు చూడండి. ఆ మాటలో ఉంది గౌరవం అంతా, ఆ మాటలో ఉంది మనిషి జీవితం అంతా. అసలు నిజానికి ధనం అంటే ఏమిటి? అస్త్రశస్త్రములే ధనం నిజం కూడా. ఎందుకని? లోకంలో అందరూ ఎవరికి నమస్కారం చేస్తారు? మహారాజుకి నమస్కారం చేస్తారు, రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకి. ఆ రాజ్య పరిపాలన చేసే మహారాజు కూడా ఎవరికి నమస్కారం చేస్తాడు? గురువుకి నమస్కారం చేస్తాడు. ఆ గురువు ఎవరై ఉండాలి? ఒక రాజు తన రాజ్యమును రక్షించుకోవాలి అంటే గొప్ప విలువిద్య రావాలి, అస్త్రశస్త్రములు తెలిసిన్నవాడై ఉండాలి, వ్యూహరచన వ్యూహ భేదనము తెలిసిన్నవాడై ఉండాలి. అంతటి మహారాజులు కూడా ద్రోణాచార్యుల వారి దగ్గర మా పిల్లాడికి విద్యాభ్యాసం లభిస్తే బాగుండే అని కోరుకుని ఆయన వెంటపడి ఆయనకి నమస్కారాలు పెట్టి బాబు 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 మా అబ్బాయికి పాఠం నేర్పుదురు అని వెంటపడతారు. అంటే యావత్ భారతదేశం కాదు, ప్రపంచంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులందరూ తమ బిడ్డల్ని పట్టుకుని తాము నేర్చుకోవడానికి ద్రోణాచార్యుల వారి ముందు వరసలో నిలబడి నమస్కారాలు చేశారు. ఇంతకన్నా గొప్ప ధనం ఏమిటి? బ్రాహ్మణుడికి తృప్తి ఏమిటి? ఈయనకి ధనం అంటే ఇంతమందికి అస్త్ర విద్య నేర్పి వాళ్ళు ధార్మికంగా రాజ్య పరిపాలన చేస్తే లోకమంతా ధార్మికంగా ఉంటుంది, సుఖశాంతులతో ఉంటుంది. అందరూ శాంతిగా ఉండాలంటే రాజు బలవంతుడై ఉండాలి. రాజు యొక్క బలము క్షీణించిపోకుండా, ఆయన గౌరవము చెదరకుండా ప్రాజ్ఞుడైన వాడు కాపాడుకుంటూ ఉండాలి. అది కింద ఉన్నటువంటి వాళ్ళకు ఉండవలసిన ధర్మం. మరి గురువుగా ద్రోణుడు ఏం చేస్తాడు అంటే
రాజుకి కావలసినంత విలువిద్యనిస్తాడు, రాజకుమారుల్ని ఆ విధంగా తయారు చేస్తాడు. బలవత్తరమైనటువంటి రాజు ప్రజలని శాసించి రాజ్యమునందు ధర్మాన్ని నిలబెడతాడు. ఇప్పుడు లోకమంతటా ధర్మం నిలబడడానికి కారణం ఎవరవుతున్నాడు? ద్రోణాచార్యుల వారేనా కాదా? ఇంతకన్నా ధనం నాకేం కావాలి? ఇది ఆయనకి కావలసిన ధనం. ధర్మం నిలబడాలి, అది నాకు కావలసిన ధనం. దానికి కావలసిన విలువిద్య నాకు నువ్వు ఇస్తున్నావు, ఇంకింతకన్నా ఏం కావాలి పరశురామ? పరమ సంతోషం జననుత, జనుల చేత కీర్తింపబడేటటువంటి వాడా. కాబట్టి నువ్వు నాకు ఇంత గొప్పగా ధనములలో అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు, అటువంటి శస్త్రములు అస్త్రములు కూడా నువ్వు నాకు ఇస్తున్నావు. అందుకే ఆ రోజుల్లో ఆ భారతం జరిగినటువంటి కాలంలో ద్రోణాచార్యుల వారు పట్టుకున్నటువంటి ధనస్సు అంత గొప్పగా ఉండేది. అర్జునుడు పట్టుకున్న దాన్ని గాంధీవం అంటారు. రామచంద్రమూర్తి పట్టుకున్న ధనస్సు అంతెత్తునుంటుంది, అది పట్టుకుంటే టీవీ. అందుకే ప్రత్యేకంగా రామచంద్రమూర్తిని కోదండరామ అని ఒక పిలుపు ఉంది ఆయనకి. కోదండం చేత్తో పట్టుకుని ఉంటాడు. ద్రోణాచార్యుల వారు పట్టుకునేటటువంటి ధనస్సు కూడా ఆ రోజుల్లో అలా ఉండేది. అంత పెద్ద ధనస్సు పట్టుకుని నిలబడేవాడు. కాబట్టి అటువంటి అస్త్రములు శస్త్రములు రెండింటినీ నాకు ఇయ్యి, ఇంతకన్నా నాకు కావలసిందే ఉంది, పరమ సంతోషంగా స్వీకరిస్తాను అంటే. అప్పటికి ఆయన ఉద్దేశ్యం ఏమయ్యింది అంటే, ఆయనకి యుద్ధాలు చేయడం ఆయన ఉద్దేశ్యం కాదు. అస్త్రబలం వచ్చింది కదా, నాకు ఇన్ని అస్త్రాలు తెలుసు కదా అని చెప్పి ఎవరో రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళనందరినీ ఓడించేసేసి ఆ రాజ్యం అంతా తానే పుచ్చేసుకుని రాజ్య పరిపాలన చెయ్యాలన్న కోరిక నిజానికి ద్రోణాచార్యుల వారి మనస్సులో లేదు. ఇంత విద్య ఉన్నా ఆయన ఏమనుకున్నాడంటే, ఆ విద్య యోగ్యులైన వారికి చెప్పాలి. ఎవరు యోగ్యులు? ఎవరి యందు ఈ విద్య ప్రకాశిస్తే ధర్మాన్ని నిలబెడతారో అటువంటి వారికి నేను ఈ విద్య అందించాలి. చాలు, నా జీవితానికి ధన్యత. అంతేగాని ఇది ఉపయోగించి నేను రాజుల్ని చంపి నేను రాజ్యాన్ని పొందక్కర్లేదు. అంత విశాల హృదయంతో అంత ధర్మమునకు కట్టుబడినటువంటి వాడు, అంత ధర్మానికి కట్టుబడినటువంటి మహానుభావుడు ఒకానొకప్పుడు ఈ విలువిద్యనంతటినీ కూడా పరశురాముడి దగ్గర స్వీకరించిన తరువాత ఇంటికి తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళ్ళిన తర్వాత దరిద్రం ఎక్కడికి వెళుతుంది? ఈయనకి విలువిద్య కొత్తగా వచ్చింది, అస్త్రశస్త్ర సంబంధమైన మంత్రములన్నీ తెలిసాయని దరిద్రం పోతుందా? ఇంటి దగ్గర దరిద్రం అలాగే ఉంది. ఆయనకి ధనకటాక్షం ఏం లేదుగా, అలాగే ఉండాలి. పిల్లాడు పాల కోసం ఏడుస్తున్నాడు. భార్య పాప నోరి విప్పి చెప్పదు గాని ఆవిడ పడుతున్న క్లేశాన్ని ఆవిడ పడుతోంది. చూశాడు, ఏమి చెయ్యాలని ఆలోచించాడు. జ్ఞాపకానికి వచ్చింది, ఓ సుహృత్, మంచి మిత్రుడు కొడుకున్నాడు నాకు. నేను మా తండ్రి గారైనటువంటి భరద్వాజుడి దగ్గర వేదాంగములు చదువుకునేటటువంటి రోజులలో నాతో కలిసి వృషతుని యొక్క కుమారుడు ద్రుపదుడు విద్యాభ్యాసం చేశాడు. ఆ ద్రుపదుడు ఇప్పుడు పాంచాల దేశానికి ప్రభువు అయ్యున్నాడు. అతను నాతో కలిసి చదువుకుంటున్న రోజుల్లో ఒక మాట అన్నాడు, ఓ ద్రోణుడా, ఈ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నేను తిరిగి మా రాజ్యానికి వెళ్ళిపోతాను. యవరాజ్య పట్టాభిషేకం చేస్తారు. కొంతకాలం అయిన తర్వాత నేను మహారాజునవుతాను. మా నాన్నగారు వెళ్ళిపోయాక అనకూడదు కదా. కొంతకాలం అయిన తర్వాత నేను మహారాజునవుతాను. నువ్వు ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకో, మన ఇద్దరం ప్రాణ స్నేహితులం సుమా. నాకు ఏ రాజ్యభోగములున్నాయో అవన్నీ నీవే. కాబట్టి మనం వాటిని సంతోషంగా కలిసి ఆనందంగా అనుభవిద్దాం. కాబట్టి నువ్వు కూడా నా దగ్గరికి వచ్చి సంతోషంగా భోగములను పొందు అని ఒకప్పుడు అన్నాడు. ఆ మాట జ్ఞాపకం తెచ్చుకున్నాడు ద్రోణుడు. బాల్యమిత్రుడు కదా, నేను ఇంత కష్టంలో ఉన్నాను కదా, అక్కడికి వెడితే ద్రుపదుడు ఆదరిస్తాడు కదా, నా పరిస్థితిని చూసి నాకు ఏదో ఒక ఉపకారం చేస్తాడు కదా అని పాంచాల రాజ్యానికి బయలుదేరాడు. ఆ బయలుదేరడం కూడా ఎంత నమ్మకంగా బయలుదేరాడంటే, ఇస్తాడో ఇవ్వడో, ఆదరిస్తాడో ఆదరించడో అని అనుమానం ఉందనుకోండి, తన చుట్టూ నలుగురిని తీసుకెళ్లాడుగా. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, తప్పకుండా ఆదరిస్తాడనుకున్నాడు. కొన్నాళ్ళు అక్కడ ఉంటాననుకున్నాడు. అందుకని తనతో తాను రోజు ఆరాధన చేసేటటువంటి అగ్నిహోత్రాన్ని కూడా తీసుకెళ్లాడు. ద్రోణుడు నిత్యాగ్నిహోత్రీకుడు, ప్రతిరోజు అగ్ని ఆరాధన చేస్తాడు. ఆ అగ్నిని తీసుకెళ్లాడు. తన యొక్క శిష్యుల్ని, తన దగ్గర వేదాంగములు చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్ని, తన భార్యని, కొడుకుని, ఇంతమందిని తీసుకుని ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి ఆయన ముచ్చట?
ద్రోణాచార్యుల వారిని చూడగానే ద్రుపదుడు గబగబా లేచి, ఓయ్ మిత్రమా వచ్చావా అని కౌగిలించుకుని, ఏమిటో ఆ పంచి ఏమిటి, ఇదేమిటి, నేను ఉండగా నువ్వేమిటి ఇలా ఉండడం ఏమిటి అని వెంటనే ఆయనకి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు అని అనుకున్నాడు. ఆయన సభ తీర్చి ఉన్నాడు ద్రుపదుడు. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, భార్య శిష్యులు అందరూ అలా నిలబడి ఉన్నారు. నేను జ్ఞాపకం ఉన్నానా, ద్రోణున్నోయ్, మన ఇద్దరం కలిసి మా నాన్నగారు భరద్వాజుడి దగ్గర చదువుకున్నాం కదా, ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి రా, ఈ రాజ్యభోగాలు మనందరం కలిసి అనుభవించాలి, స్నేహితులం కదా అని నువ్వు అన్నావు కదా, అంటూ నీ దగ్గరికి వచ్చాను అంటే వెంటనే ద్రుపదుడు అన్నాడు, కొలదీరుంగకెట్టి పలుకల్ పలుకందగు కాదు, నాకనన్ పలుకుదనంబునన్ పలుక పాడియ నీ సఖివంచు, పేద విప్రులకును ధరణీషులకు పోలగ సఖ్యము సంభవించుని, పలుకక వేగ పొమ్మకట పారుడు సంగడి కాడయందడు ఎందునన్. ఎంత కఠినంగా మాట్లాడాడంటే, కొలదీరుంగకెట్టి పలుకల్ పలుకందగు కాదు, నువ్వెవరో నేనెవరో అంతరం తెలుసుకోక్కర్లేదా, నువ్వెటువంటి వాడివి నేనెటువంటి వాడిని, నేను ఒక మహారాజుని, నా దగ్గరికి వచ్చి నేను నీకు స్నేహితుడిని మాట్లాడుతున్నావా, అలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా, తెలుసుకోవలసినటువంటి బుద్ధి నీకు ఉండక్కర్లేదా, నాకనం పలుకుదనంబునం పలుకుబాడి అని సఖివంచు, ఏమిటి నా స్నేహితుడిని మాట్లాడుతున్నావేంటి, నా స్థాయి ఏమిటి నీ స్థాయి ఏమిటి, పేద విప్రులకును నువ్వు చూస్తే పేద బ్రాహ్మణుడి, నేను ధరణీషులకు పోలగ సఖ్యము సంభవించునే, ఈ భూమికంతటికీ కూడా రాజుని, ఒక రాజుకి ఒక పేద బ్రాహ్మణుడికి స్నేహం సంభవిస్తుందా, అది సాధ్యమా, ఎలా వచ్చావు, వచ్చేటప్పుడైనా ఆలోచన ఉండక్కర్లా, పైగా నా దగ్గరికి వచ్చి నీ స్నేహితుడిని మాట్లాడతావా, పలుకక వేగ పొమ్మకట పో అవతలకి, ఇక్కడ నిలబడద్దు, పారుడు సంగడి కాడెయిందునన్, ఓ పేద బ్రాహ్మణుడివి నీతో నాకు స్నేహం ఏమిటి, పో అవతలకి. ఇంత ద్రోణుడు అవాక్కైపోయాడు, నిలువునా చచ్చిపోయినట్టయిపోయాడు. ఎంతో ఆదరిస్తాడనుకున్నాడు, ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాడు. నిజానికి ఆయనకి పేరాశలు లేవు. ఆయన తలుచుకున్నాడు అనుకోండి ద్రోణుడు, ఆయనకున్నటువంటి అస్త్ర సంపదకి ద్రుపదుణ్ణి ఉత్తర క్షణంలో కాల్చేస్తాడు బాణప్రయోగం చేసి, రాజ్యాన్నంతటినీ కైవసం చేసుకోగలడు. కానీ ఆయన యొక్క సంయమనం అటువంటిది, ఆయన యొక్క ధర్మబుద్ధి అటువంటిది. చాలా ఆశ్చర్యపోయి నోట మాట రాలేదండి అంటారు చూశారా. కొన్నిసార్లు మనం ఏదో పెద్ద ఆశ పెట్టుకుని ఎంతో గౌరవిస్తారు, ఎంతో మర్యాద ఇస్తారనుకుని లోపలికి వెళితే మనం మర్యాద పొందుతాం అనుకున్న చోట తీవ్రమైన అవమానం పొందామనుకోండి, అసలు మస్తిష్కం స్తంభించిపోయి నోట వెంట ఏమి మాట రాదు. ద్రోణుడు అలాగే మాట లేకుండా స్థాణువై ఉండిపోయాడు. పో అన్నాడు కదా, ఆ మాటతో నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలన్నది కూడా మరిచిపోయి అలాగే నిలబడిపోయాడు. నిలబడిపోగానే గమనించాడు, ఇతని మనసు మీద దెబ్బ కొట్టాడు, ఇతని అభిమానం మీద దెబ్బ కొట్టాడు. అంత అవసరం ఉందా? ఆయన నీ స్నేహితుడన్నాడు. ఏమయ్యా, ఇప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు పెద్ద స్నేహం అని ఏమైనా పని మీద వచ్చావో చెప్పు, ఏమైనా అవసరం ఉందా అంటే పోతుందిగా. అంత దారుణంగా మాట్లాడాలా? కానీ తాను అలా మాట్లాడడం న్యాయం అని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఇది లోకానికి ఉన్నటువంటి పెద్ద జాడ్యం. మీరు గమనించండి, తప్పు చెయ్యని వాడు లోకంలో ఉండడు. రాత్రి పగలు ఎలా ఉంటాయో ప్రతి వ్యక్తి కూడా ఎక్కడో అక్కడ దోషం చేస్తాడు. దోషం చెయ్యడం ఎప్పుడూ దోషం కాదు, తెలియక చేస్తే. తెలియక ఒక పొరపాటు చేశాడు అనుకోండి, తాను ఒక అభిప్రాయంతో ఒకటి చేశాడు, అది తప్పు అనిపించింది అనుకోండి, అయ్యో మన్నించండి అని ఒక్క మాట అన్నారనుకోండి, అయిపోయిందంటే అక్కడితో. అది సుహృద్భావన. వెంటనే అయ్యో నేను అలా అనుకోలేదండి మన్నించండి అని ఒక మాట అన్నారనుకోండి, అది ఆర్ద్రత, అది హృదయ సంస్కారం, అది విశాల హృదయం. ఇక తప్పు పట్టకూడదు. ఆయన తెలియక అలా చేశాడు, పాపం దానికి చాలా నొచ్చుకుంటున్నాడని అర్థం అవుతోంది, ఇంకా మాట్లాడక్కర్లేదు, సరే కానివ్వండి, ఇక పైన జాగ్రత్త సుమా అని చెప్పి వదిలిపెట్టేయాలంతే. కానీ ఇక్కడ ద్రుపదుడు రాక్షసత్వాన్ని పొందాడు.
తాను చేసింది దోషం. ఒక పేదవాడు ఒక గొప్పవాడు అన్న మాట కాదు. తాను ద్రోణాచార్యుల వారు కాదు తీసుకున్నది చనువు, ఇచ్చినవాడు ద్రుపదుడు, రమ్మని పిలిచినవాడు ద్రుపదుడు. అందుకొచ్చాడు. ఆయన ఏం పెద్ద రాజ్యంలో అర్ధభాగాన్ని ఆశించలేదు. ఆయనే చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారితో, 4 ఆవులు ఇస్తాడని వెళ్ళానయ్యా అన్నాడు. పిల్లాడి పాల కోసం 4 ఆవులు ఇస్తాడేమో అని వెళ్ళాను, చాలా దారుణంగా అవమానించాడు అని చెప్పుకున్నాడు. కాబట్టి అలా నిలబడిపోయాడు కదా మరి ద్రోణుడు. ఇప్పుడు అలా ద్రోణుడు నిలబడిపోతే దానికి పొరపాటు అనైనా అనాలి, లేదా తాను మాట్లాడిందే సత్యము అని తాను బాగా వాదించగలిగైనా ఉండాలి. యథార్థానికి ద్రౌపదుడికి తెలియదా తాను మాట్లాడిన తీరు తప్పని? ఇది లోకంలో ఉండేటటువంటి పెద్ద పొరపాటు విధానం. తాను పొరపాటు చేశానని మనసులో ఎక్కడో వెంటనే స్పృహలోకి వచ్చినా అది ఒప్పుకోవడానికి ఇష్టపడడం. అయితే శాస్త్రం కూడా అంగీకరించింది, కొన్ని చోట్ల ఒప్పుకోకూడదు తప్పు అని. ఎక్కడ ఒప్పుకోకూడదో తెలుసా? నా కొడుకు పరిణితి లేనివాడు, ఇంకా చిన్నవాడు, ఏదో ఓ 9వ క్లాసో ఏదో చదువుకుంటున్నాడు. నేను తప్పు చేశాను వాడి పట్ల. ఏదో సమయం అయిపోతోంది, కార్యాలయానికి వెళ్ళిపోతున్నాను, జేబులో పెట్టుకునే కలం కనపడలేదు. అస్తమానం నా కలం నువ్వే తీసేస్తావు దుర్మార్గుడా, కలం కనపడలేదురా అని దెబ్బలాడి వాడిని 2 చెంపకాయలు కొట్టి గబగబా వెళ్ళిపోతుంటే వాడు ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ పరిగెత్తుకొచ్చి, నాన్నగారండి మీరు చూసుకోలేదు, నిన్నను మీరు వేసుకెళ్లిన చొక్కా జేబులో ఉంది, మర్చిపోయారు, ఇదిగో నాన్నగారండి తీసుకోండి అని ఎంతో సంతోషంగా తెచ్చి ఇచ్చాడు. వాడికి నాన్నగారి మీద క్రౌర్యం ఏముంటుంది? అప్పుడు నేను కొడుకుని పట్టుకుని నాన్న సారీరా అనకూడదు. అప్పుడు నేను ఎవరికి క్షమాపణ చెప్పాలంటే ఈశ్వరుడికి చెప్పాలి. ఎందుకంటే అలా అలవాటు అయిందనుకోండి, నాన్న సారీ చెప్పు అంటాడు వాడు, అది మనం చేసిన తప్పు. అప్పుడు ఎవరికి చెప్పాలంటే భగవంతుణ్ణి మనసులో స్మరించి క్షమాపణ చెప్పాలి. ఈశ్వర తొందరపడ్డాను, పసిపిల్లవాడు, నా కలం కనపడితే వెళ్ళిపోతున్నాను కార్యాలయానికని పరిగెత్తుకుంటూ వచ్చి నవ్వుతూ ఇచ్చాడు కలం. నేను వెడుతుంటే వాడు చెయ్యి ఊపుతూ నించున్నాడు. పెద్దవాడిని, కన్న తండ్రిని, కలం కనపడకపోతే తొందరపడి వాడిని నింద చేసి కొట్టాను. నాది పొరపాటు. నా యందు ఈ తొందరపాటు ఇంకొకసారి రాకుండా నన్ను మన్నించు తండ్రి, నేను పొరపాటు చేశానని ఈశ్వరుడికి క్షమాపణ చెప్పు. నువ్వు పరిణితి లేని చోట క్షమాపణ చెప్తే అది వ్యవస్థని పాడు చేస్తుంది అనుకుంటే చెప్పడం అక్కడ మాని ఈశ్వరుడికి చెప్పడం మాత్రం మానకు, లేకపోతే నువ్వు పాడైపోతావు. ఎంత గట్టిగా బిగిస్తారో చూసారా మనిషి సంస్కారం చెడిపోకుండా ఉండడానికి. కాబట్టి ఇప్పుడు ద్రుపదుడు ద్రోణుడికి క్షమాపణ చెప్పలేదు, అది వేరు మాట. కనీసం ఇంత పోన్లే దేనికి వచ్చావు చెప్పు అని కూడా అనలేదు. తాను అలా మాట్లాడడం ఎంత మాత్రం దోషం కాదు అని సమర్థించుకుంటున్నాడు. సమర్థించుకోవడానికి ధనపతితో దరిద్రునకు, తత్వవిదుండగు వానితోడ మూర్ఖునకు, ప్రశాంతతోడ కడు క్రూరునకు, రణశూరుతోడ భీరునకు, వరూధితోడ అవరూధికి, సజ్జనుతోడ కష్ట దుర్జనులకు, ఎవ్విధంబునను సఖ్యము తానొడగూడ నేర్చుని. ఎలా వచ్చావయ్యా? స్నేహితుడిని అన్నావే, వచ్చి అలా అనొచ్చా? ఏదో ఆ మాటగా అప్పుడేమన్నా అన్నానేమో. నిజంగా స్నేహం ఇద్దరి మధ్య ఎప్పుడూ కూడా పొత్తదు. ఇది తెలీదా? నువ్వు చదువుకున్నావుగా, ఎలా వచ్చేసావు? ధనపతితో దరిద్రునకు, డబ్బున్నవాడితో డబ్బు లేని వాడికి స్నేహం కుదురుతుందా? ఒక్కనాటికి కుదరదు ఆయన సిద్ధాంతం. ధనపతితో దరిద్రునకు, తత్వవిదుండగు వానితోడ మూర్ఖునకు, తత్వం తెలిసినటువంటి మహావిద్వాంసుడితోటి ఒక మూర్ఖుడికి స్నేహం ఎలా కుదురుతుంది? కుదరదు. ప్రశాంతతోడకడు క్రూరునకు, ప్రశాంతంగా ఉండేటటువంటి వ్యక్తికి పరమక్రూరుడైన వాడితో స్నేహం ఎలా కుదురుతుంది? రణశూరుతోడ భీరునకు, గొప్పగా యుద్ధం చెయ్యగలిగినటువంటి వ్యక్తి పిరికివాడితో స్నేహం ఎలా కుదురుతుంది? వరూధితోడ అవరూధికి, కవచం కట్టుకున్నవాడు కవచం లేని వాడితో స్నేహం ఎలా చేస్తాడు? సజ్జనుతోడ కష్ట దుర్జనులకు, మంచి మనసు కలిగిన వాడు, మంచి బుద్ధి కలిగిన వాడు, మంచి నడవడి కలిగినటువంటి వాడు దుర్మార్గుడైన వాడితో ఎలా స్నేహం చేస్తాడు? ఏ విధంబునను సఖ్యముతో నడగూడ నేర్చునే. స్నేహం కుదురుతుందా?
అంటే వేరొకసారి ద్రోణుడి యొక్క దారిద్ర్యాన్ని ఎత్తి చూపించాడు. నువ్వు దరిద్రుడివి కదా, పేద బ్రాహ్మణుడివి కదా, తినడానికే లేనివాడివి కదా, నేను ధనపతిని కదా, ఇంత భూమీషుణ్ణి కదా, నాతో స్నేహం కుదురుతుందని ఎలా అనుకున్నావు? ఒక మాట అంటే అది నిజం అనుకుని స్నేహితుడిని ఎలా అనుకున్నావు? అలా పొత్తుతుందా? అలా అడగచ్చా అన్న బుద్ధి నీకు ఆ మాత్రం లేదా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పుండు మీద కారం చల్లుతున్నాడు. తానేమనుకుంటున్నాడు? తన తప్పుని తాను సమర్థించుకుంటున్నాననుకుంటున్నాడు. కానీ ఇవన్నీ ములుకులై తగులుతున్నాయి. ఇది మహాభారతాన్ని ఒక పెనుమలుపు తిప్పింది. ఈ ఒక్క వృత్తాంతమే మహాభారతాన్ని ఒక పెద్ద మలుపు తిప్పింది. ఎంత పెద్ద మలుపు తిప్పేసిందో మీరు ముందర చూద్దురు గాని. ఆ మాట అని అక్కడతో ఊరుకోలేదు, అలాగే నిలబడి ఉన్నాడు కదా మరి. కాబట్టి తాను మాట్లాడింది సత్యం అని అందరూ విని సంతోషించాలి. ద్రోణుడు నిజమే, నీ తప్పు చేశాననుకుని విడిపోవాలి. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే తనది పొరపాటు అని తెలిసి కూడా, తెలుసుకుని కూడా కాదు నేను చేసిందే ఒప్పు అని వాదించాలని ప్రయత్నం చేస్తారు. అది మంచి పద్ధతి కాదు. ఎంత గొప్ప స్థాయికి వెళ్ళనివ్వండి, తనకి తెలియనిది తెలియదు అని చెప్పడం, తెలుసుకోవాలని కుతూహలాన్ని పొంది ఉండడం, తనకన్నా అవతల వారు చెప్పింది బాగున్నప్పుడు తప్పకుండా మీరు చెప్పింది అలా చేద్దాం అనగలగడం ప్రాజ్ఞత, వివేకం. అటువంటి వాళ్ళు ఎక్కడ ఉండనివ్వండి, వాళ్ళు ఆస్తి. ఆ మన కోణం లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉండనివ్వండి, వాళ్ళు బరువు. అందుకే అన్నాడు, సమశీల శృతయుతులకు, సమధనవంతులకు, సమసుచారిత్రులకు తమలో సఖ్యమును వివాహమును అగుగాక అగుని రెండు అసమానులకు. లోకంలో ఎక్కడైనా సరే సమానమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. అలాగే ఒకలా చదువుకున్న వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. ఒకలా ధనవంతులైతే, సమానమైన ధనం కలిగిన వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. అలాగే ఒకలాంటి నడవడి కలిగిన వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. అటువంటి వాళ్ళకి సఖ్యము కుదురుతుంది, అటువంటి వాళ్ళ మధ్య వివాహ సంబంధము పొందుతుంది తప్ప అగుని రెండు అసమానులకు. అసలు స్నేహము అన్న మాట సమానత్వం లేని వాళ్ళ మధ్య ఎలా సాధ్యం అవుతుంది? ఇదే భారతంలో భాగవతానికి అన్వయం అనుకోండి. స్నేహితుడు వస్తే ఇంత అవమానం చేసిన వాడు ఒకడు, పరమపేద బ్రాహ్మణుడైన స్నేహితుడు వస్తే గొప్ప సత్కారం చేసిన వాడు ఒకడు. రెండో వాడెవరు? శ్రీకృష్ణుడు. మీరందరూ మంచి ప్రాజ్ఞులు సుమా. అదే కుచేలుడు వస్తే నిజానికి ఆయన ఒంటి మీద చిరుగు కనపడకుండా లేని బట్ట లేదు, అంటే చిరుగు దాచడానికి వీల్లేదు. అటువంటి బట్ట కట్టుకుని వస్తే ఎదురెళ్ళి తీసుకొచ్చి తన హంసతూలికా తల్పం మీద కూర్చోపెట్టి ఒంటికి చందనం రాసి విసిరికర్ర పెట్టి విసిరి కాళ్ల కింద పళ్ళెం పెట్టి, అలా చూస్తావేం రుక్మిణి, నీళ్లు పోయి నా బాల్య స్నేహితుడో అని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాను తల మీద చల్లుకుని ఆదిలక్ష్మి రుక్మిణీదేవి మీద చల్లి పక్కన కూర్చుని ముచ్చట్లాడి నాకేదో తేకుండా ఉండవులే అని ఇంత ఐశ్వర్యవంతుడు తడివి ఆయన సిగ్గుపడిపోతుంటే అటుకుల మూట విప్పి ఆయన ఒక్క ఆ పిడికెడు అటుకులు నోట్లో వేసుకుని పరపర నవిలి మింగి ఇంకొక కాసిని అటుకులు చేతిలో వేసుకుని నోట్లో పెట్టుకోపోతుంటే గబగబా రుక్మిణీదేవి వచ్చి చేయి పట్టుకుంది. ఆదిలక్ష్మి కదూ, చేయి పట్టుకుని ఒక్కసారి తిన్నందుకు మీరు ఏమి ఇచ్చారో నాకు తెలుసు, మీకు తెలుసు, ఇంకొక్కసారి తిన్నారా మిమ్మల్ని నన్ను కలిపి ఆయనకి ఇచ్చేస్తారు చాలేంటండి. అది కృష్ణ పరమాత్మ యొక్క విశేషం. ఆ స్నేహం అనేటటువంటిదండి ఎంత మధురమైనటువంటి విశేషం అండి. అది నిజంగా ఎంత వయస్సు రానివ్వండి, అందులో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చిన తర్వాత చిన్నతనం నుంచి చదువుకున్న ఆ స్నేహితులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటుంటే, కలిసి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేస్తే ఎంత మధురంగా ఉంటుంది. స్నేహము అన్న మాట ఎలా వచ్చిందంటే సంస్కృతంలో కలసి ఉండుట, ఎప్పుడూ మనసులో స్మరిస్తూ ఉంటారు. ఆయన యందు ప్రేమ, ఆ ప్రేమ భావన చేత స్నేహము సిద్ధిస్తుంది. అది
అలా ఉండాలి తప్ప ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారుల స్నేహం ఎంత గొప్ప స్నేహం. ఒకరు వెళ్ళిపోయిన తరువాత రెండో వాళ్ళు ఇంకా ఉండలేకపోయారు. అసలు ఉండలేక రెండో ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడు బాపు గారు. స్నేహం అన్న మాట అలా ఉండాలి. స్నేహం అన్న మాటలో అరమరికలు ఉండవు. అదొక గొప్ప మాధుర్యం. అటువంటి స్నేహానికి పరాకాష్ఠగా నిలబడిన వాడు కృష్ణ పరమాత్మ. స్నేహం అన్న మాటకి అపకీర్తి తెచ్చినటువంటి వాడు ద్రుపదుడు. కాబట్టి ఇన్ని మాటలు అన్నాడు. పాపం చిన్నబుచ్చుకున్నాడు. ద్రోణాచార్యుల వారు ఒక్క మాట తిరిగి అన్నట్టుగా భారతంలో లేదు. దిగి వచ్చేశాడు. ఆయన వెనకాతల శిష్యులు, భార్య, కొడుకు. పాపం అసలు ఏమడుగుదాం అనుకున్నాడు? ఏం కావాలో అని అడిగాడా? అడిగింది ఏది? వెళ్ళిన దగ్గర నుంచి శుభ్రంగా తలస్నానం చేయించి పంపించేస్తే. కాబట్టి ఆయన తిరిగి వచ్చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన గృహోత్తరం, ఆయన శిష్యులు, ఆయన భార్య, ఆయన కొడుకు తిరిగి వచ్చేస్తున్నారు. ఇతమిద్ధంగా ఇక్కడికి అని ఎందుకు అనుకుంటాడు? అనుకోకుండా అలా హస్తినాపురానికి వచ్చాడు. అలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ప్రయాణం చేసి హస్తినాపురానికి వచ్చాడు. హస్తినాపురంలో ఎవరున్నారు? భీష్మాచార్యుల వారు ఉన్నారు. హస్తినాపురంలో ఎవరున్నారు? కుంతీదేవి ఉంది. ఆవిడ కొడుకులు పాండవులు ఉన్నారు. గాంధారి ఉంది. ధృతరాష్ట్రుడు ఉన్నాడు. వాళ్ళ కొడుకులు 9 ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లలకి అప్పటి వరకు పాఠాలు చెప్పాడు కృపాచార్యుల వారు. కృపాచార్యుల వారు ఒక స్థాయి వరకు పాఠం చెప్పాడు. కానీ బాగా పాఠం చెప్పగలిగిన వాళ్ళు వీళ్ళని భారతదేశంలోనే విలువిద్యలో ప్రఖ్యాతి గణించిన వాళ్ళగా చెయ్యగలిగినటువంటి ఒక అద్భుతమైన గురువు కావాలి. భీష్మాచార్యుల వారు ఆలోచిస్తున్నాడు, అటువంటి గురువు ఎక్కడ దొరుకుతాడు? అంటే తాతగారు మరి భీష్ముడే చెప్పొచ్చుగా. అంటే పెరటి చెట్టు మందుకు పనికిరాదు. తాతకి ముద్దెక్కువ, ముచ్చటెక్కువ. అందుకని ఎక్కడ పొసగుతుంది? పైగా ఆయనకి తెలుసు స్వభావాలు. వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు. కళ్ళ ముందు బాధ ఎక్కువగా ఉంటుంది. గురువు గారిని పెడితే బుద్ధిలో సంస్కారం కూడా వస్తుందేమో. అందుకని ఏ గురువు దొరుకుతాడని భీష్ముడు ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్న రోజుల్లోనే ఈ పిల్లలు 100 మంది కౌరవులు, 5 పాండవులు, 105 మంది కలిసి బంతి ఆట ఆడుకుంటున్నారు. వాళ్ళు మనలాగే రబ్బర్ బంతితో ఆడుకుంటే అలా బంగారు బంతితో ఆడుకుంటున్నారు. మరి మహారాజు గారి పిల్లలు కదా, అందుకని బంగారు బంతితో ఆడుకుంటున్నారు. ఏదో వాళ్ళు ఆ ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా పరిగెడుతున్నారు, ఆడుకుంటున్నారు. ఆ బంతి విసురుతున్నారు. విసరణలో అది వెళ్ళి ఒక నూతిలో పడిపోయింది. ఇప్పుడు 105 మంది నూతి చుట్టూ చేరారు. అదంతా పెద్ద నూతి. అందరూ నూతిలోకి చూస్తున్నారు. ఒక బంగారు బంతి, 105 తలకాయలు, ప్రతిబింబాలు అందులో కనబడుతున్నాయి. ఒక బంతి, 105 ప్రతిబింబాలు ఆ నూతిలో కనబడుతున్నాయి. వెనక నుంచి ఒక ఆయన వచ్చాడు. లోకంలో ఆ కుతూహలము అని ఒక మాట ఉంది. అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, చాలా మంది అక్కడ నిలబడి ఉన్నారనుకోండి, చుట్టూ చేరుంటే వీడు ఎంత పని మీద ఎడుతున్నా ఆగి ఏమైందండి అని ఒకసారి అంటే అదేమిటో తెలుసుకోవాలని కుతూహలం. అంతమంది నూతి చుట్టూ చేరారంటే నూతిలో ఎవరైనా పడిపోయారా? ఎన్ని ఆలోచనలు వస్తాయి. మరి ఎవరైనా పడిపోతే వీళ్ళు రాజకుమారుల్లో ఉన్నారు. ఆర్తత్రాణపరాయణులై ఎవరో నూతిలో పడిపోతే రక్షించాలి కదా. వీళ్ళు నూతిలో దూకోకుండా, రక్షించకుండా, లోపల నుంచి కేకలు రాకుండా, బయటవాడు అరవకుండా ఇంత నిశ్శబ్దంగా చక్క అలా చూస్తూ నించోడానికి ఏముంటుంది అక్కడ? పైగా అలా నీళ్లలో ప్రతిబింబం చూసుకోరు కదా, ఐశ్వర్యభంగం. మరి ఎందుకు నించున్నారు? వెనక నుంచి ఆయన వచ్చాడు. అప్పటికి ద్రోణుడిని వర్ణించారు భారతంలో, నిరిశీనిరియని గడ్డం. అటువంటి వాడు, నల్లని వాడు, మంచి గుండ్రని భుజములున్నవాడు, మహాతేజోమూర్తి. ఆ పిల్లల వెనక నుంచి వచ్చి కొంచెం తప్పుకోండి అని వాళ్ళని ఇలా తప్పించి ఆ నూతి పండమ్మించి ఇలా లోపలికి చూశాడు. బంగారు బంతి తేలుతోంది. ఒక్కసారి వాళ్ళందరి ముఖాలు చూశాడు. ఆయనకి అర్థమైంది, వీళ్ళు ఆడుకుంటున్నారు, బంతి పడిపోయింది. వీళ్ళకి బంతి తీయడం రాదు. వీళ్ళకి నూతిలో దూకి బంతి తీయడం రాదు. నూతిలో ఉన్న బంతిని బాణముల చేత తీయడం రాదు. అన్యథా వేరొక ఉపాయము చేత తీయడము రాదు. ఆయన నవ్వాడు. ఆయన ఎందుకు నవ్వాడు అంటే, ఒక్కొక్కడి నవ్వులో ఒక్కొక్క ఆంతర్యం ఉంటుంది. అందరి నవ్వు ఒకలా ఉంటుందా? నవ్వు అంటే పెదవులు ఇచ్చుకోవడం అయినా ఒక్కొక్కడి నవ్వులో భావం ఒక్కొక్కలా ఉంటుంది. ద్రోణుడు నవ్వు ఎందుకు వచ్చింది? తాత భీష్ముడా, కృపాచార్యుల వారి దగ్గర మీరు విద్య నేర్చుకున్నారా? 105 మంది రాజకుమారులా నూతిలో పడిపోయిన బంగారు బంతి తీలేరా? మీరు రేపు భారతదేశాన్ని రక్షించవలసిన రాజవంశానికి చెందినవారా? ఇదే మీకు వచ్చిన విద్య? మీకు ఒకవేళ
ఇంకొకలా తీయడం రాకపోతే ఈ పాటికి ఉపాయం తట్టాలిగా 105 తలకాయలు ఇక్కడ ఉన్నప్పుడు చూడ్డానికి పనికి వచ్చిన తలకాయలే కానీ అందులో ఒక ఉపాయం చెప్పిన తలకాయ ఒకటి లేదే. మరి ఈ 105 తలకాయలు దేశానికి ఏం చేస్తాయి? అప్పుడు సంఖ్యతో సంబంధమే ఉంది, లోపల ఉండవలసింది లేనప్పుడు గుజ్జు. అందుకు నవ్వాడే, అంటే ఒక గురువు నవ్వు నవ్వాడే. ఏమి భారతం అండి! అందుకు నవ్వాడు. నవ్వి ఆ పిల్లల వంక చూసి అన్నాడు, భరతకుల ప్రసూతులను భాసుర శస్త్ర మహాస్త్ర విద్యలంకరము ప్రసిద్ధుడై పరగు గౌతమ శిష్యులు ఇట్టి మీకు దుష్కరముదనూతిలో పడిన కాంచన పిండు కొనంగ నేరరు కొందరుల మొగంబులు చూచి నగుచుండగచన్నే ఉపాయహీనతన్. ఏమయ్యా, 105 ఉన్నారే, భరతవంశంలో పుట్టినటువంటి వాళ్లే భాసురంగా అంటే ఎంతో గొప్పగా కృపాచార్యుల వారి దగ్గర అస్త్ర విద్య నేర్చుకున్న వాళ్లే, విలు విద్య తెలియని వాళ్ళు కారే. అటువంటి మీరేమిటి ఇలా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ నూతిలో పడిపోయిన బంగారు బంతి వంక చూస్తున్నారు? ఈ బంతి తీయడం మీకు రాదా అని ఉండులో మొగంబులు చూచి నగుచుండగజన్య ఉపాయహీనతన్. పైగా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని నవ్వుకుంటారు. అందుకే నీకు రాదు నాకు రాదు అందుకు నవ్వు. వాడికి వస్తే దుర్యోధనుడి ముఖం వేరుగా ఉంటుంది. ఆయన సంతోషం ఏమిటంటే మనకి రాంది వాడికి రాదు, అందుకు నవ్వుకుంటున్నారు వాళ్ళు. గురే, ఇటువంటి అల్పబుద్ధులు ఉంటే మీరు రాజ్యాలు ఏమి వెళ్తారా? ఒక్క నవ్వులో ఒక్క పద్యంలో ఎంత ఎత్తి పొడిచాడండి. వాళ్ళు ఎంత ఎదగాలి రాజపదవిలో కూర్చోడానికి. ఎంత తక్కువ స్థాయిలో ఉన్నారు మీరు. ఇంకా మీరు ఎదగవలసిన స్థాయికి ఎదగలేదురా, మీకు సరైన గురువు దొరకలేదురా అన్నది లోపలి భావన. 105 మంది ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసి నవ్వుకుంటున్నారా? నిజానికి బంతి దొరకలేదని ఏడవాలి, ఆడుకోవడానికి వేళ అయిపోతోంది. కానీ బంతి దొరకలేదని నవ్వుకుంటున్నారంటే ఏమిటి దాని అర్థం? నీకు బంతి తీయడం రాదు అని అర్జునుడు వంక చూసి దుశ్శాసనుడు నవ్వాడు. నీకోటి వచ్చేమిటి అన్నట్టుగా భీముడు నవ్వాడు. నీకు రాదుగా దుర్యోధనుడు నవ్వాడు. ఆ నవ్వుల్లో భావనలు అవి. ఈయన నవ్వులో భావన ఇది. అన్ని నవ్వులే, కానీ అన్ని నవ్వుల వెనక ఒక్కొక్క భావనలు. అది పండించారు మహానుభావుడు భారతంలో. అని ఏమయ్యా ఇలా నవ్వుకుంటూ కూర్చున్నారు, పక్కకి తప్పుకోండి అన్నాడు. అని కోదండానికి బాణాన్ని సంధించి, అమ్మో ద్రోణుణ్ణి వర్ణిస్తారు అక్కడ. పిడికిటి కంటి చూపు రెండిటిని ఏకాగ్రం చేశాడు. అంటే ఎంత వేగంగా కొట్టాలి బంతిని, అది వెళ్ళి ఎలా గుచ్చుకుని ఆగాలి. అది ఏదో డాంబికంగా బాణం వేసేస్తే అది 100 ముక్కలైపోయింది అనుకోండి, ఇంకెందుకు అది ఆ బాణం? అలా కాదు, ఎంత అందంగా వేశాడంటే గురిని అలా నిలబెట్టి బాణాన్ని సంధించి విడిచిపెడితే అది తిన్నగా వెళ్ళి గుచ్చుకుని ఆగి ఊగింది ఆ బాణం. ఒకసారి బంతి కదలలేదు, బాణం కదిలి ఆగింది. అలా కదలకపోతే బాణం కాదు. ఎందుకంటే మేమందరం ఒకసారి శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దర్శనానికి వెళ్ళాము. అక్కడ ఈ మంచి విలువిద్య నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అందులో ఒక పిల్లవాడిని పిలిచి, ఏమయ్యా మరి పెద్ద పూలు వచ్చిందనుకో బాణం వేయగలవా? అది మీద పడిపోతుంటే భయం వేయదా? నిలబెట్టేస్తామండి. ఎక్కడ మీద పడిపోతాయి? ఏం మీద పడిపో, బాణం వేస్తే నిలబెట్టేస్తాం. ఏదోసారి ఆ ధనస్సు బాణం పట్టరా మేము వేసి చూస్తా ఉన్నాం. పట్టుకొచ్చి ఇచ్చాడు, వేయండి అన్నాడు. ఇక మేము ఇలాగే వేసాం. అందరం ధనస్సు బాణం ఎక్కువ పెట్టి వేస్తే అది ఇక్కడ పడిపోయింది ఒకడికి, అక్కడ పడిపోయింది ఒకడికి. ఏదో కొంచెం గురి వచ్చిన తర్వాత అలా అక్కడ దాకా వెళ్ళింది ఒకడికి. ఆఖరణ తను వచ్చాడు, నువ్వు వేసి చూపించన్నారు. దేన్ని కొట్టమంటారు? బాబు దేన్ని కొట్టద్దు, ఆ చెట్టును కొట్టు చాలన్నారు. ఇక్కడ నిలబడి బాణం వేశాడు. వేస్తే ఇక్కడ నిలబడితే చెట్టు అక్కడ ఉంది, ఆ కారు దగ్గర. కను రెప్ప వేసి తీరం తెలిసిందంతే. ఆ తరువాత బాణం చెట్టు గుచ్చుకుని ఊగింది. ఒకసారి ఊగి నిలబడి అలా తగిలితే ఇంక అవతల ప్రాణి నోరెత్తుతుందండి. అది అతని బాణ విద్యా కౌశలం. అది చూసి, అబ్బా అంత దూరం వెళ్తుందా ఆ బాణం, మాకు వెళ్ళటం లేదే అంటే అతను నవ్వాడు. సాధన అతన్ని మనకెక్కడి నుంచి వస్తుంది రమ్మంటే అకస్మాత్తుగా. కాబట్టి ఆ బంతికి తగిలింది బాణం. వీళ్ళందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిట్రా అంత గొప్పగా కొట్టాడు ఈయన, ఎవరో బంతికి బాణం కొట్టాడు, బాగానే ఉంది, బంతి ఎలా వస్తుంది?
ఇప్పుడు మళ్ళీ ఇంకో బాణం తీశాడు, గురిపెట్టి బాణం చివరకి ఈ బాణం ములుకు తగిలేట్టు కొట్టాడు. ఇప్పుడు 2 బాణాలు అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఈ బాణం చివరకి ఇంకొక బాణం కొట్టేటప్పుడు 2 బాణాలు పక్కన పడిపోతే 3వ బాణం తగలడం కాదు, ఏ బాణానికి ఆ బాణం అలాగే గుచ్చుకుంటూ అదొక తాడు కింద వచ్చింది. ఇప్పుడు ఆ కోదండం బాణాలు పక్కన పెట్టి ఇది పెట్టి ఇలా పైకి తీశాడు, కర్రతో తీసినట్టు తీసి ములుకు దగ్గర నుంచి బంతి తీసి పిల్లలకి ఇచ్చి ఆడుకోండి. వాళ్ళు తెల్లపోయారు. అబ్బా, ఏమి విలువిద్యా కౌశలం రాయింది! ఎంత బంతి తీయడం కాదు అక్కడ ప్రధానం, బంతికి బాణం కొట్టి బాణం చివర బాణం కొడుతూ ఒక్క బాణం గురి తప్పకుండా ఇంతమంది చూస్తుండగా నిమిషంలో కొట్టి బంతి తీశాడు. నిమిషం కూడా కాదు, కనురెప్ప పాటులో కొట్టి తీశాడు. వీళ్ళకి ఇప్పుడు ఈ విషయం గబగబా వెళ్ళి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? భీష్మాచార్యుల వారికి చెప్పాలి. తాతగారు ఇన్నాళ్ళు మేము నేర్చుకున్నాం కానండి, అబ్బో ఈ పెద్ద ఆయన ఏమిటో బలి కొట్టాడండి బంతిని అని చెప్పాలి. మీరు రండి అని ఆయన చేయి పట్టుకున్నారు. అనుకున్నాడా వాళ్ళకి గురువు అవుతానని? అనుకున్నాడా హస్తినాపురం ఎడుతుంటే నూతిలో బంగారు బంతి పడుతుందని? అనుకున్నాడా వాళ్ళు భీష్ముడి దగ్గరికి తీసుకెడతారని? సంస్కృత భారతంలో అయితే తాను వెళ్ళాల, భీష్ముడికి వెళ్ళి చెప్పండి పిలుస్తాడు మీ తాతగారు అన్నాడు. ఇక్కడ తెలుగు భారతంలో అయితే పిల్లలతో వెళ్ళాడు. అంటే తన ప్రమేయం లేకుండానే పాండవులకు గురువు అయిపోయాడు. అంటే భగవంతుడు ఒక గురువుని శిష్యులతో కలుపుతున్నాడు. గురు శిష్యులు కలిశారు అంటే, యోగ్యమైన గురువు యోగ్యమైన శిష్యులు కలిశారు అంటే లోకమునందు ఒక అద్భుతం జరగబోతోంది అని గుర్తు. ఒక సమర్థుడైన గురువు, ఒక పరమ వినయం కలిగిన శిష్యుడు కలుసుకున్నారనుకోండి, ఒక చరిత్ర సృష్టింపబడుతుంది. మీరందుకే ఏ మహాత్ముల జీవితాలు చూడండి, ముందు వాళ్ళ గురువు గురించి రాసుకుంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర చదవండి. ఆయన తన జీవితాన్ని దిద్దిన వ్యక్తిగా తన గురువు గురించి చెప్పుకున్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి చదవండి. ఏమీ తోచక గురువు గారితో రాజమండ్రి వచ్చారు. ఆ రోజుల్లో విజయవాడ దగ్గర నుంచి రాజమండ్రి వరకు ఎద్దుబండిలో రావడం అంటే చాలా గొప్ప. ఉత్తిని గురువు గారితో వచ్చారు, ఏమీ తోచకొచ్చారు. పాపం ఎంత కష్టపడ్డాడంటే మహానుభావుడు చదువుకోవడానికి, ఆఖరికి ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే వాళ్ళ అమ్మగారికి ఉన్న ఒకే ఒక్క పట్టు చీర తాకట్టు పెట్టి ఇస్తే ఫీజు కట్టారు. గురువు గారితో వచ్చారు, తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోయి ప్రకాశం పంతులు గారి జీవితం మారిపోయింది. ఒక గురువుతో ఉండి ప్రకాశం పంతులు గారి జీవితం మారిపోయి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అబ్దుల్ కలాం గారి జీవితం చూడండి. ప్రత్యేకంగా మై టీచర్స్ అని ఆయన ఇండామిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకంలో రాసుకున్నారు. ఆయన జీవితాన్నంతటినీ దిద్దీసిన వాడు ఎవరో తెలుసా? ఒక్క గురువు. ఆయన వెనకాతల ఉన్న నల్లని బోర్డు మీద శుద్ధముక్కతో గీస్తూ విమానం ఎలా ఎగురుతుందో చెప్పాడు. చెప్పి పిల్లల వంక తిరిగి అడిగాడు, అర్థమైందా మీకని అడిగాడు. ఎవ్వరూ అర్థం అవ్వలేదు అనలేదు కానీ అంటే బాగుండదని ఊరుకున్నారు. ధైర్యంగా కలాం గారు లేచి మాకు అర్థం కాలేదు అన్నారు. అది గురువు అంటే. వెంటనే ఆయన అన్నాడు, ఒక్క క్షణం ఆగి మీరందరూ ఇవాళ సముద్రపు ఒడ్డుకి రండి, మీకు మళ్ళీ చెప్తాను ఈ పాఠం అన్నాడు. అందరు పిల్లలు రామేశ్వరం కదా సముద్రపు ఒడ్డు, అందరూ సాయంకాలం సముద్రపు ఒడ్డుకి వెళ్ళారు. గురువు గారు వచ్చారు. పక్షులు వాలి, ఆ వాలిన పక్షుల్ని చూపించాడు. విమానం ఎగిరే ముందు ఎలా రెక్కలు తోటి ఆ ఎగురుతుందో, చక్రాలు ఎలా పరిగెడతాయో, ఆ అడుగున ఎలా ఎగరడానికి కావలసినటువంటి శక్తిని సమీకరించుకుంటుందో, చక్రాల్ని తనలోకి తీసేసుకుని ఏటవాలుగా ఎలా పైకెడుతుందో, ఎలా ఇంజిన్ సహకారంతో దిశని మార్చుకుంటుందో, తోక సహకారంతో పక్షి ఎలా తిరుగుతుందో, భూమి మీదకి ఎలా వస్తుందో పక్షిని చూపిస్తూ పాఠం చెప్పారు ఆయన. పాఠం అయిపోయింది. చిన్ని కలాం గారికి రాత్రంతా అదే గుర్తొస్తోంది మాస్టర్ చెప్పిన పాఠం. మరునాడు ఉదయం గురువు గారి దగ్గరికి వెళ్ళి గదిలో చేతులు కట్టుకుని, నేను గొప్ప విమానాలు నడిపేవాడిని కావాలనుకుంటున్నాను, ఎలా అని అడిగాడు. నీ ముఖం అనలేదు ఆయన. నువ్వు ఇక్కడ చదవాలి, తర్వాత అదిగో కళాశాలలో చదవాలి, చెన్నై ఐఐటిలో జాయిన్ అవ్వాలి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలి. చిన్నతనంలో మా గురువు గారు రామేశ్వరంలో సముద్రపు టొడ్డున నాకు నేర్పిన పాఠమే తరువాతి కాలంలో ఈ దేశానికి ఉపగ్రహాలు నిర్మించగలిగిన శాస్త్రవేత్తగా నన్ను మార్చిందని రాసుకున్నాను.
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఒక గురువు తయారు చేశాడు, టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఒక గురువు తయారు చేశాడు. ఈ దేశంలో ఎంత మంది విద్వాంసులు గురువుల చేతుల మీదుగా తయారైన వాళ్ళు లేరు. గురువు పేరు చెప్పేటప్పటికి 2 చేతులు జోడించి తల వంచి ఆనంద భాష్పాలు కారుస్తూ నమస్కరిస్తారు. ఒక్క పరీక్షిత్తు శిష్యుడు లభించాడు. శుకాచార్యుల వారు భాగవతాన్నంతటినీ చెప్పారు. యోగ్యుడైన శిష్యుడు అర్జునుడు దొరికాడు. కృష్ణుడు భగవద్గీతనంతటినీ చెప్పాడు. యోగ్యుడైన శిష్యుడు రామచంద్రమూర్తి ఒక్కడు దొరికాడు. అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్నంతటినీ చెప్పాడు. నిజానికి ఒక్క యోగ్యుడైన శిష్యుడు, ఒక్క సమర్థుడైన గురువు కలుసుకున్నారనుకోండి, అది చరిత్ర పుటల్లో ఒక నూతనాధ్యాయాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే ఆ గురు శిష్యులిద్దరూ కలుసుకున్న సందర్భం ఉందే, అది మహాభారతంలో సువర్ణాధ్యాయం. ఇప్పుడు ఈ పిల్లలందరూ కలిసి ఆయన్ని ఆ భీష్మాచార్యుల వారి దగ్గరికి తీసుకెళ్లారు. భీష్ముడి దగ్గరికి వెళ్ళిన తరువాత వాళ్ళు ఆ భీష్ముడి దగ్గర నిలబడ్డారు. నిలబడితే ఆయన అడిగాడు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? తల నిరియక ఉంది, బక్క చిక్కి ఉన్నాడు, నల్లని రంగుతో ఉంటాడు. అర్జునుడు ఏ రంగో, ద్రౌపదీదేవి ఏ రంగో, ఈయన కూడా అదే రంగు. ద్రోణాచార్యుల వారు నల్లగా ఉన్నాడు. చూడగానే తెలుస్తోంది పుణ్యకర్మాచరణము కలిగిన వాడు అని. ఆ అంతఃశౌచంలో ప్రకాశిస్తోంది మనిషిలో. ధనుర్విద్యాచార్యుడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది ఆయన్ని చూస్తే. గొప్ప బలం కలిగినటువంటి వాడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు. అటువంటి ద్రోణుడు ఎదురుగుండా నిలబడ్డాడు. భీష్ముడు అన్నాడు, మీరు ఏ దేశానికి చెందినవారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అని అడిగాడు. మరి అలా వెళ్ళిపోతూ కదూ ఆ నూతిలో పడిపోయిన బంగారు బంతిని పైకి తీశాడు. కాబట్టి ఏ దేశానికి చెందినవారు, ఎందుకు ఇటుగా వచ్చారు, ఎక్కడికి వెళదాం అనుకుంటున్నారు? ఎంత గొప్ప ప్రశ్న వేస్తాడో చూడండి భీష్ముడు అడిగితే. పెద్దలు మాట్లాడితే అలా ఉంటాయి ఆ మాటలు. అంటే ద్రోణాచార్యుల వారు భీష్ముడితో మాట్లాడుతూ కొన్ని విశేషాలు చెప్పాడు. నా పేరు ద్రోణుడు, నేను భరద్వాజుని యొక్క కుమారుణ్ణి, అందుకని భారద్వాజుడు అంటారు. నేను ద్రోణ కలశంలోంచి ఆవిర్భవించాను. మా తండ్రి గారు అందుకే నా పేరు ద్రోణ సంబంధంగా ద్రోణాచార్య అని ఉంచారు. నేను విలువిద్యా నైపుణ్యాన్ని పరశురాముడి దగ్గర పొందాను. ఆయన నాకు అస్త్రశస్త్రములను అనుగ్రహించాడు. పురుష విశేష వివేకాపరిచయులకు ధరణిపతుల పాలికి పోవం, పరులందు దుష్ప్రతిగ్రహ భరమెదలో రోసి ధర్మ పదముననున్నన్. నేను ఎన్నడూ కూడా యువతల వారిలో ఉన్నటువంటి గొప్పతనం తెలియకుండా నేను రాజుని అని అహంకారంతో ప్రవర్తించే వాళ్ళు లోకంలో ఉంటారు అన్న ఉద్దేశ్యంతో ఎప్పుడూ ఎవరి దగ్గరికి వెళ్ళిన వాడను కాను. ఎంత పెద్ద మాట చెప్పాడో చూడండి. అంటే ద్రుపదుడు కొట్టిన దెబ్బ ఆయన మనసు మీద అలా నిలబడిపోయింది. రాజులు అహంకారులు, మేము ఈ రాజ్యానికంతటికీ పరిపాలకులం, ఇంత కోశాగారం ఉంది, ఇంత బలం ఉంది, ఇంత సైన్యం ఉంది అనుకుంటారు. అటువంటి వాళ్ళు అవతలవాడిలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించలేరు, అవతలవాడిలో ఉన్న సౌశీల్యాన్ని గుర్తించలేరు. అందుకే పురుష విశేష వివేకాపరిచయులకు ధరణిపతుల పాలికి పోవన్. నేను ఎన్నడూ రాజుల దగ్గరికి వెళ్ళిన వాడను కాదు. నేను ఎన్నడూ ఏ రాజు దగ్గర నిలబడి నాకు ఇది కావాలని అడగలేదు, ఏ రాజదర్శనం చెయ్యాలని నేను కోరలేదు. ఎంత నిర్మోహమాటంగా చెప్పాడో చూడండి. నీ దర్శనానికి కూడా నీ రాలేదు, నీ దగ్గర ఏదో కోరాలని రాలేదు, ఈ పిల్లలు రమ్మంటే వచ్చారు, అది దాని అర్థం. పరులందు దుష్ప్రతిగ్రహ భరమదలో రోసి, ఏదో అవతల వాళ్ళు ఇస్తారు కదా అని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చేయి చాపి ఎన్నడూ ఏది పుచ్చుకోను. ఎందుకంటే వాడు సంపాదించింది ఎలా సంపాదించాడో నేను పంచుకోను అందులో మళ్ళీ భాగం. ఆ సంపాదించిన విధానంలో ఏ పాపం ఉందో నాకెందుకు, అందుకని నేను పుచ్చుకోను, నేను వెళ్ళను. అపరిగ్రహం నా వ్రతం. నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపను, నేను ఎవరి దగ్గర పుచ్చుకోను. ధర్మపథముననున్న ధార్మికమైనటువంటి జీవనాన్ని చేస్తూ బ్రతుకుతున్నవాడిని. అయితే భీష్మాచార్య, మీకు ఒక్క విషయం మనవి చెయ్యాలి. నాకు ఒక కొడుకున్నాడు, వాడి పేరు అశ్వత్థామ. ఈ పిల్లలకి పాఠాలు నేర్పిన కృపాచార్యుడి యొక్క చెల్లెలు కృపి నా భార్య. ఆ అశ్వత్థామ చిన్నతనంలో త్రాగటానికి పాలు లేక ఏడుస్తున్నాడు. ఆడుకోవడానికి వెళ్ళాడు. తోటి పిల్లలందరూ పాలు తాగి వస్తే పెదవులకు తెల్లటి సారి కంటుకుంటుంది కదూ, వీడు కూడా పాలు కావాలని ఏడ్చాడు. పాలు లేవని
కాస్త వరిపిండి నీళ్లలో కలిపి తెల్లగా పాలలా ఉంటుందని వాళ్ళమ్మ పట్టింది. కానీ నీకు పాలెక్కడివిరా పిండి నీళ్లు అని బహుశా పిల్లలు హాస్యం చేసి ఉంటారు. నా కొడుకు ఏడ్చాడు. మా దరిద్రం అటువంటిది. కొడుక్కి పాలు పట్టడానికి కూడా పాలు లేవు. సాటి పిల్లలందరూ పాలు తాగుతున్నారు. అంతఃపురాలు అడగలేదు, వాహనాలు అడగలేదు. కొడుక్కి పాలు కావాలని కోరుకుంటాడు కదా ఏ తండ్రి అయినా. ఆ పాలు లేవు. అప్పుడు నేను ఆలోచించాను, ఇలా ఎంతకాలం కొడుక్కి పాలైనా కావాలిగా, ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపను అని ఎంతకాలం బ్రతుకుతాను అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. వేడుటెంతయు కష్టమైనను వేరులేని సుహృజ్జనం వేడుకో రుచితంబ కావున వేట్కతోచని సొమకున్ వేడినన్ ధనమొపడేనియు వీని మాత్రకు నాలుగేం పాడి కుర్రల నీడే వీనికి పాలు త్రావుచునుండగన్. ఎన్ని మాటలు వేశాడో చూడండి. ఆ మాట వేడుకోలు వేడుకోలు అన్నమాట. ఒకటి దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా అని బతుమాలుకోవడం జీవితంలో ఎంత కష్టంగా ఉంటుందో. జీవితంలో ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపనివాడు ఒక్కసారి వెళ్ళాడు. ఎంత దెబ్బ తిన్నాడు. ఆ దెబ్బ మనసులో నిలబడిపోయింది. అందుకే అన్నాడు, వేడుటెంతయు కష్టమయ్యినను. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇవ్వండి అని అడగడం చాలా కష్టం. మనసుకి చాలా ఖేదంగా ఉంటుంది. అలా చెయ్యి చాపడం చాలా బాధాకరం సుమా. వేరులేని సుహృజ్జనం వేడుకోలుచితంబు కావున. తనకన్నా తన సుహృత్తు, తన మిత్రుడు వేడుకాడు. కష్ట సుఖాల్లో ఒకటై ఉంటారు స్నేహితులు. అందుకని నా సుహృత్తు కదా, నా మంచి స్నేహితుడు కదా, కలిసి చదువుకున్నాం కదా, చిన్నతనంలో రమ్మన్నాడు కదా అని, మిత్రుడు కదా అని వేట్కతో జని సొమకున్ వేడినన్. మళ్ళీ అదే మాట అంటుంటాడు. ఆ పాంచాల రాజున్నాడే ద్రుపదుడు, ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి వేడుకున్నాను, నా కొడుక్కి పాలు లేవయ్యా అని చెప్దామని. ఏమిటి వేడుకుందాం అనుకున్నాను. నాకేం పెద్ద పెద్ద ఐశ్వర్యాలు అక్కర్లేదు, వీని మాత్రకు. ఆ పద్యంలో సహజత్వం చూడండి. అశ్వత్థామ కొరకు అనలేదు, వీని మాత్రకు అన్నప్పుడు చెయ్యిలా చూపించాడు. వీడు అని అంటే పక్కన ఉన్నాడు అశ్వత్థామ కొడుకు. వీడు బుడతడు, వీడికి పాలు కావాలి. అందుకని వీని మాత్రకు, వీడి కోసం నాలుగేం పాడి కుర్రుల నీడే. 4 ఆవుల్నివ్వడా దూడంతోటి? నాకేమక్కర్లేదు. అయ్యో అదేమిటా నీ కొడుక్కి పాలు లేకపోతే ఎలా, ఈ 4 ఆవులు తీసుకోని ఇవ్వడా అనుకుని వెళ్ళాను. వీనికి పాలు త్రాగుచునుండగన్, వీడికి పాలు తాగుతాడన్న ఉద్దేశ్యంతో నేను వెళ్ళి ద్రుపదుడి దగ్గర నిలబడ్డాను. కానీ నన్ను చాలా గౌరవించాడు, చాలా బాధ పెట్టాడు, చాలా అవమానించాడు, అనరాని మాటలు అన్నాడు. నేను అక్కడి నుంచి తిరిగి వచ్చేశాను. వచ్చేసి హస్తినాపురం మీదుగా వెళ్ళిపోతున్నాను. తర్వాత కథ మీకు తెలుసు. నూతిలో బంతి పడింది, పిల్లలకి తీసి ఇచ్చాను, రమ్మన్నారు, వచ్చాను. అంతవరకు తప్ప ఇప్పుడు కూడా భీష్ముణ్ణి మీరు నాకు ఇది ఇవ్వండనేమి ఆయన అడగల. అది ద్రోణుడి యొక్క జీవితం అంటే. ద్రోణుడు అంత సామాన్యుడేం కాడు, ఎంత గొప్ప గురుస్థానాన్ని అలంకరించిన వాడో చూడండి. అపరిగ్రహ వ్రతాన్ని నెరపనివాడు. అంటే భీష్ముడు అన్నాడు, వినియోయుతీగ కాళ్ళం వెనగెన్ తాననుచు పొంగి భీష్ముడు ద్రోణుం ఘనభుజు అభీష్ట పూజా ధన దాన విధానముల ముదంబునదనిపెన్. వెంటనే ద్రోణాచార్యుల వారిని కూర్చోబెట్టన్నాడు, వెతకపోయిన తీగ కాళ్ళకి తగిలిందయా. నా మనవలకి విలువిద్య నేర్పేటటువంటి సమర్థుడైన గురువు ఎక్కడ దొరుకుతాడా అని వెతుకుతున్నా. నా అదృష్టం, నేను ఏ తీగ కోసం వెతుకుతున్నానో ఆ తీగ నా కాళ్ళకి తగిలింది. అటువంటి గురువు వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు. ఎవరున్నాడు వెనక? ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు కథ. అందుకని నేను వెదగపోయిన తీగ నా కాళ్ళకి తగిలింది. ఎంత అదృష్టం. కాబట్టి భీష్ముడు ద్రోణుం ఘనభుజు. ఆ పద్యాలలో వేసే మాటల చమత్కారం చూడండి. గొప్ప భుజములు ఉన్నవాట ద్రోణుడు. ఏమిటి గొప్ప భుజములు ఉన్నవాడు? బక్కచిక్కిపోయిన వాడని అప్పుడే కదా చెప్తున్నారు. బక్కచిక్కిపోయిన వాడికి భుజాలు ఒక్కటి మాత్రం బాగుంటాయా? ఎలా ఉంటాయి? అవి చిక్కిపోయి ఉంటాయి. అంటే ఈ భుజములే రేపు పొద్దున్న భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో రాజకుమారులకు విలువిద్య నేర్పగలిగినటువంటి భుజములు ఆ భుజములు. ఆ భుజముల నుండి నేర్పినటువంటి పాఠం గురి రాబో కాలంలో అర్జునుణ్ణి తయారు చేస్తోంది.
రాబో కాలంలో కర్ణుణ్ణి తయారు చేస్తోంది, రాబో కాలంలో ధర్మజ ద్రోణాదులను తయారు చేస్తోంది, ధర్మం నిలబడడానికి కారణమవుతోంది. ఆ చేతులు సామాన్యమైన చేతుల, అటువంటి భుజములు. అందుకే భీష్ముడికి ఏం కనపడిందంటే ఈయన భుజములలో ఉన్నటువంటి విద్య ఉన్నదే, ఈ విద్య నా మనవలలోకి వచ్చి రాబో కాలంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి విలువిద్యలో ప్రఖ్యాతి వహించిన వాళ్ళు కావడానికి కావలసినటువంటి అనుగ్రహ ధార ఉన్నది అని దర్శనం చేశాడు. చేసి ఆ ఘనభుజు అభీష్ట పూజ ధన దాన విధానముల ముదంబున తనిపెన్. కూర్చోపెట్టి, భీష్మాచార్యుల వారంటే మహాధర్మాత్ముడు, మహానుభావుడు, ఆయన దగ్గర పూజ ఎందుకు స్వీకరించాడు ద్రోణుడు? అందుకని ఆయనకి ఏం కావాలో వాటన్నిటినీ సమకూర్చి ధనాన్ని, ధాన్యాన్ని, సమస్తమైన బహుమానాల్ని చేసి తనతో పాటు సమాన గౌరవాన్ని ఇచ్చి ఒక గొప్ప రాసమేడ ఇచ్చి అందులో నివాసం ఉంచాడు. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలా మంది అడుగుతుంటారు, ఎందుకండి కౌరవుల పక్కన ద్రోణుడు యుద్ధం చేశాడు అని అడుగుతుంటారు. జీవితంలో చేయి చాపి ఎరగనివాడు 4 ఆవుల కోసం నమ్ముకున్న స్నేహితుడి దగ్గరికి వెడితే అవమానింపబడ్డాడు. ఏమి అడగకపోయినా భీష్మాచార్యుల వారు కూర్చోపెట్టి గౌరవించి మేడ ఇచ్చి బహుమానములు ఇచ్చి తర్వాత ఇక ద్రోణాచార్యుల వారి జీవితంలో దరిద్రం అన్న మాట తెలియకుండా చేశాడు. ఇంత గౌరవించిన భీష్ముణ్ణి వదిలి వెళ్ళలేకపోయాడు ద్రోణుడు, అందుకుండిపోయాడు. అదొక బలమైన కారణం, చెప్పుకుంటాడు తర్వాత. కాబట్టి భీష్ముడితో ద్రోణుడికి అనుబంధం ఏర్పడిపోయింది. ఈ అనుబంధం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే రాబోయే కాలంలో రాచకార్యాలలో, రాజ్య విభాగాల్లో, అటువంటి పెద్ద పెద్ద సమస్యల్లో కూడా ద్రోణుడు మాట్లాడాడు. భీష్ముడు అంత గౌరవించాడు ద్రోణాచార్యుల వారిని. కాబట్టి కూర్చోపెట్టి ఆ పిల్లలందరినీ తీసుకొచ్చాడు భీష్ముడు. మనవలందరినీ చుట్టూ పెట్టుకుని వీళ్ళందరినీ మీకు శిష్యులుగా అప్పజెప్పేస్తున్నాను అన్నాడు. అది ఉపనయనం అంటే. శిష్యులను గురువుకు అప్పజెప్పేస్తాడు. గురువు తీర్చిదిద్దుకుంటాడు, దిద్దుకుని వాళ్ళని మహాప్రయోజకుల్ని చేస్తాడు. ఇంత ప్రయోజకుల్ని చేసి వాళ్ళకి లోకంలో కీర్తి వస్తే తాను మురిసిపోతాడు తప్ప నా వల్లే వాడికి ఇంత కీర్తి వచ్చిందని నందెక్కడ సరిగదా. తన శిష్యుడు అంత కీర్తిని పొందాడు అని గురువు గారు పరమానందం పొందేస్తాడు. అది గురువుల యొక్క విశాల హృదయం. అంతే తప్ప అదేమిటి నా దగ్గర పాఠం నేర్చుకున్న వాడికి అంత గౌరవం ఏమిటి, నాకు గౌరవం లేకపోవడం ఏమిటి అన్న మాటే ఉండదు. నిజంగా చెప్పాలి అంటే కన్న కొడుకు కన్నా శిష్యుడే ఎక్కువ. మీరు మహాత్ముల జీవిత చరిత్రలు చదవండి. నేను అన్న మాటలు సత్యాలో సత్యదూరాలో మీకు అర్థం అవుతాయి. వాళ్ళు తల్లిని తండ్రి కన్నా ఎక్కువ ఎవరి గురించి వ్రాసుకున్నారో తెలుసా? వాళ్ళ గురువు గురించి రాసుకున్నారు. మీరు కావాలంటే చదవండి, నేను అబద్ధం చెప్పానేమో. తల్లిదండ్రుల గురించి వ్రాసుకున్నది తక్కువ, వాళ్ళ గురువుల గురించి రాసుకున్నది చాలా చాలా ఎక్కువ. గురువు శిష్యుడి జీవితంలో అంత గొప్ప ప్రభావాన్ని చూపిస్తాడు. ఈ దేశం యొక్క గొప్పతనం ఆ గురు శిష్య సంప్రదాయం. గురువు పేరు చెప్పేటప్పటికి శిష్యుడు తల వంచి నమస్కరిస్తాడు. అందున ఆషాఢమాసం, పైగా ఇవాళ తొలి ఏకాదశి కాదు. అందుకని ఈ 105 మందిని తీసుకొచ్చి నీకు శిష్యులుగా అప్పచెప్తున్నాను, స్వీకరించు, వీళ్ళని నువ్వు తయారు చెయ్యి అన్నాడు. తప్పకుండా వీళ్ళందరినీ శిష్యులుగా స్వీకరిస్తున్నానన్నాడు. 105 మంది కూర్చున్నారు, గురువు గారు కూర్చున్నారు. మొట్టమొదటే ద్రోణాచార్యుల వారు ఒక ప్రశ్న వేశారు. ఇదో విచిత్రం భారతంలో. అంటే లోపల పెద్ద దెబ్బ తినున్నాడు కదూ, ఆ గాయం పూడ్చుకోవాలి. అందుకని 105 శిష్యుల వంక తిరిగి అన్నాడు, అస్త్ర విద్యలు గరచి నాదైన ఇష్టముగిన తీర్పంగ ఇందెవడో పుననిన బాయ మొగమిడి కౌరవుల్ పలుకకుండిరి ఏమి తీర్చదనని పూనే ఇంద్రసుతుడు. 105 కూర్చోపెట్టి అన్నాడు, మీకు కావలసిన అస్త్ర విద్యలన్నీ నేను నేర్పుతాను. మిమ్మల్ని భారతదేశంలోనే ప్రఖ్యాతమైనటువంటి విలువిద్యా నైపుణ్యం ఉన్న వారిగా తయారు చేస్తా. మీకు ఎవరెవరికి ఏ విద్య కావాలో ఆ విద్యనంతటినీ నేను నేర్పి ప్రవీణుల్ని చేస్తా. కానీ మిమ్మల్ని అంత ప్రవీణుల్ని చేసిన తరువాత నేను ఒక కోరిక కోరుతా. నా కోరిక మీలో ఎవరు తీరుస్తారు అని అడిగాడు. గురువు అంటే గురి,
అసలు ఈయన చెప్పిన పాఠం లేదు ఇప్పటి వరకు, ఇంకా గణపతి ప్రార్థనే లేదు. ఈయన పాఠం చెప్పకుండా నేను నేర్పిన తర్వాత నా కోరిక తీరుస్తారా అని అడుగుతాడేమిటి అని కౌరవులందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఎవరు నేను తీరుస్తాను అనలేదు. అసలు ఏం చెప్పాడని మనం తీరుస్తాం? ఏం అడుగుతాడో అందుకని వాళ్ళు ఎవరో మాట ఇవ్వాల. ఏం అడుగుతాడో తెలియదు, ఏం చెప్తాడో తెలియదు. ఆయన నా గురువు అంతే. ఆ భావన అర్జునుడికి నిలబడిపోయింది 105 మందిలో. 105 మందిలో అర్జునుడికి నిలబడింది. తటాలు నలిచన్నాడు, నేను తీరుస్తా అన్నాడు. అది గురు శిష్య సంబంధం. ఒక్కొక్క శిష్యుడికి గురువు మీద అటువంటి గురి కుదురుతుంది. ఎవడికి గురి ఎలా కుదిరిందో వాడికి నిజంగా ఆ గురువు గురువుగారు అని పిలిచేవాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు. నిజానికి ఆ గురి ఎవరికి నిలబడిందో ఆ శిష్యుడికి అవతల వ్యక్తి గురువుగా నిలబడతాడు. ఏం నేర్పాడు ద్రోణుడు? ఇంకా ఏం నేర్పలేదుగా. ఏమీ నేర్పకుండానే అడుగుతున్నాడుగా గురుదక్షిణ. ఏమీ నేర్పకపోయినా ఆయన మా గురువు. భీష్ముడు ఈయన్ని మాకు గురువుగా పెట్టాడు. ఈయన అడిగింది నేను తీర్చవలసిందే అంతే. ఆయన ఏం నేర్పుతారు తర్వాత? గురువు గారు అడిగింది ఇవ్వకపోతే ఈ బతుకిందుకు అనుకున్నాడు. నేను తీరుస్తా అన్నాడు ఇంద్రుడు. గురువు గారికి ఆనంద భాష్పాలు వచ్చాయి. ఏం పిల్లవాడు రా వీడు, ఏమి శిష్యుడు రా. ఆనందంతో వాత్సల్యం మనసులో పొంగులిడింది ద్రోణాచార్యుల వారికి. సరే, 105 మందిని కూర్చోబెట్టాడు. 105 మందికి పాఠం చెప్పడం ప్రారంభం చేశాడు. 105గురికి పాఠం చెప్పడం ప్రారంభం చేసినప్పుడు మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, గురువు యందు అరమరిక ఉండదు. వాళ్ళకి ఉండేటటువంటి పాఠవాన్ని బట్టి, ఉత్సాహాన్ని బట్టి, కుతూహలాన్ని బట్టి, విద్య యందు ఉండేటటువంటి వ్యగ్రతని బట్టి, వాళ్ళు నేర్చుకోవాలనేటటువంటి తాపత్రయాన్ని బట్టి ఒకడికి ఎక్కువ చెప్పడం తటస్థిస్తుంది. వాడు వచ్చి పరిప్రశ్న చేసి అడుగుతాడు కాబట్టి. కానీ అందరినీ కూర్చోపెట్టి చెప్పినప్పుడు ఒకడికి వినపడకుండా ఒకడికి వినపడేటట్టు గురువు చెప్పడం. వర్షం చూడండి, మేఘం వచ్చి వర్షం కురుస్తుంది. కురిసినప్పుడు ఇక్కడ వద్దులే అని ఆలోచించదు, అన్ని చోట్ల వర్షం పడుతుంది. కానీ ఒక విత్తనం రాతి మీద ఉంది, మొలకెత్తుతుందా? మొలకెత్తదు. ఒక విత్తనం మట్టిలో ఉంది, వెంటనే మొలకెత్తుతుంది. వర్షంది తప్ప, విత్తనంది తప్ప, విత్తనం రాతి మీద ఉండడం తప్ప. విత్తనం రాతి మీద ఉండడం తప్పు. రాతి మీద ఉన్న విత్తనం ఎంత వర్షం పడినా మొలకెత్తదు. మట్టిలో ఉన్న విత్తనం ఒక్క చిరుకు పడితే అంకురమై మొలకెత్తుతుంది. ఆ అధ్యవసాయం ఉండాలి, ఆ ఉత్సాహం ఉండాలి. అసలు గురు శిష్య సంబంధంలో ముందు ఉండవలసినది ఇది. అంటే పాఠం నేర్చుకోవడానికి పిల్లవాడు పాఠశాలకి వెళ్తున్నాడు అన్నప్పుడు మొట్టమొదట తల్లి కూర్చోపెట్టి పిల్లలకి నేర్పవలసిన పాఠం ఏదైనా ఉంటే ఇదే. నీ గురువు తల్లి, నీ గురువు తండ్రి, నీ గురువు దైవం. నీ గురువు నిన్ను చెక్కుతాడు. ఎక్కడో నీళ్లలో నానిపోయినటువంటి ఒక రాతిని మోకులు కట్టి పైకి తీసుకొచ్చి శిల్పి దాని మీద కూర్చుని పెచ్చులు ఊడగొడతాడు. నేను కాంచీపురంలో మణిమంటపం కట్టినప్పుడు వెళ్ళి చూశా. పెద్ద పెద్ద రాళ్లు పడేసి అనేక మంది శిల్పులు దాని మీద ఎక్కి కూర్చుని చెక్కుతారు. ఆఖరణ నేత్ర నిమీలనం చేస్తారు. ఆ కళ్ళు చెక్కేటప్పుడు మాత్రం దీక్ష తీసుకుని కొబ్బరికాయ కొట్టి పరమ జాగ్రత్తగా గణపతి, స్థపతి వంటి మహాపురుషులు వచ్చి చిన్న ఉలి పెట్టి ఎంతో జాగ్రత్తగా కళ్ళు చెక్కుతారు. ఒకసారి శిల్పం తయారైపోయి ప్రాణప్రతిష్ఠ చేశారనుకోండి, చెక్కిన శిల్పి కూడా ఇక దాని మీద మళ్ళీ ఉలి పెట్టి కొట్టడం. రాతిలో ఉన్నటువంటి మూర్తిని చెక్కి పైకి తీసుకొచ్చి పూజల ద్వారా ఆ మూర్తి కోట్ల మందిని అనుగ్రహింపచేయగలిగినటువంటి స్థితిని ఒక శిల్పి తయారు చేసినట్టు, రాతిలోంచి శిల్పాన్ని పైకెత్తినట్టు మనిషిలోంచి నైపుణ్యాన్ని తట్టి లేపి ఒక మహాపురుషుడిగా దిద్దగలిగిన వాడెవరంటే గురువు. అటువంటి గురువుని చిన్నపుచ్చకుసుమా, గురువు గురించి తక్కువ చేసి మాట్లాడకుసుమా. గురువు హాస్యానికి వస్తువు కాదు. పరమ ప్రమాదం ఏమిటంటే ఏ వస్తువుని పడితే ఆ వస్తువుని హాస్యానికి సాధనంగా తీసుకోకూడదు. కొన్ని పరమ పవిత్రములైన ఉంటాయి, జీవితంలో వాటిని ఎప్పుడూ పవిత్రంగానే ఉంచేయాలంతే. అమ్మ పరమ పవిత్రం, తండ్రి పరమ పవిత్రం, ఓ సాలగ్రామం పరమ పవిత్రం, గంగా నది పరమ పవిత్రం, తులసి చెట్టు పరమ పవిత్రం, మారేడు వృక్షం పరమ పవిత్రం, గురువు పరమ పవిత్రం.
అటువంటి గురువుని హాస్య వస్తువుగా వాడుకోవడం ఉందే, చాలా చాలా భయంకరమైన ధోరణి. దాని వలన పిల్లల యొక్క సంస్కృతి నశించిపోతుంది. ఇటువంటి సంస్కృతికి వారసులైన పిల్లల్ని చెడగొట్టే అధికారం ఏ కారణం చేత ఎవరికీ ఉండదు. ఆ విషయంలో నిగ్రహం చాలా అవసరం. కాబట్టి అందరినీ కూర్చోపెట్టి పాఠం మొదలుపెట్టాడు. అందరినీ కూర్చోపెట్టి పాఠం మొదలుపెట్టినా అందరి పట్ల సమాన వాత్సల్యాన్ని పొంది ఉన్న అర్జునుడు మాత్రం గురువు గారికి చాలా ప్రేమాస్పదుడయ్యాడు. ద్రోణుడికి అర్జునుడంటే అంత ప్రీతి. అర్జునుడికి ద్రోణాచార్యుల వారంటే ప్రాణం కన్నా అధికం. అసలు చూద్దురు గాని ఎదర మీరు ఆ గురు శిష్య సంబంధం అంటే ఎలా ఉంటుందో చూద్దురు గాని ఆనంద భాష్పాలు వస్తాయి చదువుతుంటే. అంత గొప్ప అనుబంధం. కాబట్టి ద్రోణాచార్యుల వారు చక్కగా ఆషాఢమాసం గురు సంబంధమైన మాసం కాబట్టి, తులైకాదశి చాలా మంచి తిథి కాబట్టి ఇవాళ పిల్లల్ని కూర్చోపెట్టి పాఠం చెప్పడం మొదలుపెట్టారు అన్న మంగళకరమైన ఘట్టం దగ్గర ప్రవచనాన్ని ఆపు చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకు కలుసుకున్నప్పుడు పునఃప్రారంభం చేస్తాను. అయితే ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక మహత్తరమైన విషయాన్ని ప్రతిపాదించవలసి ఉంది. అందుచేత దయచేసి అందరూ నా మాట మన్నించి అలాగే ఉండండి. ఆచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ సందర్భంగా నేను మీతో ఒక్క విషయం మనవి చేస్తాను. రేపటి నుంచి దక్షిణాయనం ప్రారంభం. ఇవాళ తొలేకాదశి. ఈ తొలేకాదశి శయనేకాదశి అంటారు. విష్ణువు ఇవాళ నుంచి పడుకుంటారు. నిజంగా ఆయన నిద్రపోతే లోకాల్ని కాపాడేవాడెవరు? ఆయన నిద్ర తామసిక నిద్ర కాదు, మనలా గుర్రు పెట్టి నిద్రపోయే నిద్ర కాదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అంటుంది శాస్త్రం. నిద్రముద్ర పట్టి ఈ కన్నులు మూసి లోపలి కంటితో మన లోపలికి చూస్తాడు. వీడు ఎంత పవిత్రంగా ఉన్నాడు, ఎంత భక్తిగా ఉన్నాడు, ఏ మంచి మంచి విషయాలు వింటున్నాడు, ఇవన్నీ గమనిస్తాడు, లోపలికి చూస్తాడు. అందుకని నిద్రాముద్రతో పడుకుంటాడు. తొలి ఏకాదశి గురించి ధర్మసింధువు లాంటి గ్రంథాలు చెప్తాయి. ఏ తిథి నాడు ఏం చెయ్యాలి అన్నది చెప్తాయి. ఆ గ్రంథములను ప్రమాణంగా తీసుకుంటారు. ప్రమాణంగా తీసుకుని అందులో దక్షిణాయనం చాలా ప్రఖ్యాతి. విశేషించి దక్షిణాయనంలో భారతం వినడం అంటే అదంత తేలికైన విషయం కాదు, అదో గొప్ప అదృష్టం. ఈ తొలి ఏకాదశి తిథి నాటి సాయంకాలం వేళలో చీకటి పడిన తర్వాత తప్పకుండా ఒక దర్శనం చెయ్యాలి. అది దేవాలయాల్లో అయితేనే ఒకలా సాధ్యం. దేవాలయాల్లో ఉన్నట్టుగా సాధ్యం కాకపోతే ఇంటి దగ్గర అయితే మామూలు విష్ణు ప్రతిమ కాకుండా ఆయన పడుకుని ఉండి ఇలా చేయి పెట్టుకు పడుకుంటే శంఖచక్రాదులతో ఉండాలి. ఉండి పడుకుని ఉంటే పాదముల దగ్గర లక్ష్మీదేవి భూదేవి ఉండాలి. శ్రీదేవి భూదేవి పాదముల దగ్గర ఉండి పడుకుని శంఖచక్రాలతో ఉన్నటువంటి విష్ణు భగవానుడిని దర్శనం చేసి ప్రత్యేకంగా ఒక శ్లోకం చెప్పాలి. అంతకుముందు లఘు పూజ చేస్తారు. లఘు పూజ చేసిన తరువాత చక్క దగ్గరగా అటువంటి స్వామిని దర్శనం చెయ్యాలి. తొలి ఏకాదశి నాడు అలా ఎవరు దర్శనం చేస్తారో వాళ్ళకి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలా ప్రారంభం అవ్వాలి. రేపు దక్షిణాయనం కాబట్టి తొలి ఏకాదశి అటువంటి దర్శనంతో మొదలు పెట్టాలి. అందుకే నిజానికి ధర్మసింధువు ప్రకారం ఇవాళ అటువంటి దర్శనం దేవాలయాలన్నిటిలో కల్పించాలి. దేవాలయం చెయ్యవలసిన ప్రథమ కర్తవ్యం ఇవాళ అది. అలాగే దేవాలయంలోకి వచ్చిన భక్తులందరూ కూడా ప్రత్యేకంగా చదువుకోవాలి. చదువుకోవడం కోసమని ఒక శ్లోకాన్ని వ్రాసి పెడతారు. ఆ శ్లోకం చదవాలి దర్శనం చేసే ముందు. ఇవాళ మీ అందరి చేత నేను చెప్పిస్తాను. చక్కగా మీ అందరూ ఆ శ్లోకం చెప్పండి. చెప్పిన తరువాత అక్కడ పాంపు మీద ఇలా చెయ్యి పెట్టుకుని శంఖచక్రాదులతో శ్రీ మహావిష్ణువు పవళించి ఉంటే హేళగా తెల్లటి దుప్పటి ఒకటి చక్క పాదాల మీద వేసుకుని పడుకుంటే ఆయన బాగా నిద్ర పట్టిన తరువాత అలా కప్పుతుంది అమ్మవారు. పాదముల మీద బట్ట వేసుకుని పడుకుంటే శ్రీదేవి భూదేవి పాదముల వైపు చూస్తూ నిలబడి ఉండగా ఆ మూర్తి దర్శనాన్ని చేస్తాం మనం. ఒక్క కొద్ది క్షణాల్లో తెర తీసి దర్శనమిస్తారు.
ఈలోగా మీ అందరూ నేను చెప్పిన శ్లోకం చదవండి. చదివి ఒక పని చెయ్యాలి. ఇవాళ మనందరం మహాభారతం వింటున్నాం. ఆషాఢమాసం, అందున ద్రోణాచార్యుల వారికి సంబంధించింది. ఇవాళ శుక్రవారానికి భృగువారం అని పేరు. ఇవాళ కథా ప్రారంభం ఎక్కడ? పరశురామ దర్శనంతో ప్రారంభం. పరశురామ దర్శనంతో ప్రారంభించి గురు శిష్యులు కలుసుకోవడం వరకు వెళ్ళాం. అంటే పరమ పవిత్రమైన ఘట్టం విన్నాం. ఇక పైన అంతా అలాగే ఉంటుంది. అందున దక్షిణాయనం కదా, ఇంకా రేపటి నుంచి భారతం వినడమే చాలు. కాబట్టి మనందరం కూడా ఇలా అరుగెక్కేయకూడదు. కార్యకర్తలు అడ్డు నించుంటారు. మనం ఇలా గుడి చుట్టూ వెళ్ళి గురువాయూరప్పని ముందు దర్శనం చేసి కృష్ణ భగవానుడి దర్శనం చేసుకుని ఇలా తిరిగి వచ్చి అప్పుడు దగ్గరగా ఏకాంత శయనంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకుని వెడతాం. ఇవాళ ఇది అందరికీ ఒక మహాద్భుతమైన అవకాశం. జార విడుచుకోకండి. మళ్ళీ మళ్ళీ ఇలాంటివి రమ్మంటే రావు కదా. కానీ ఒక వరుస క్రమంలో ఒక్కసారి దేవాలయానికి ప్రదక్షిణంగా వస్తే చాలు. నేను ముందెడతాను, మీ అందరూ నా వెనక వద్దురు కానీ, దానికి ఏం పెద్ద హడావిడి లేదు. నేను శ్లోకం చెప్తాను, మీ అందరూ కూడా చెప్పండి. ఈ ఆషాఢ మాసంలో ఏ ఏ తిథి నాడు ఏమేం జరగాలని శాస్త్రం చెప్తోందో అవి నేను ఇక్కడ భారతం చెప్తున్నంత కాలం ప్రతిరోజు చేయించి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ శ్లోకాన్ని మీ అందరూ చెప్పండి. త్వయి సుప్తే, సుప్తే అంటే పడుకుని ఉన్న రూపంగా ఉన్న స్వామి అని పిలిచినట్టు. త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం. స్వామి, నువ్వు పడుకున్నావు కదా, నువ్వు పడుకుంటే లోకాలు లేచుంటాయా? లోకాలు పడుకుంటాయి. కాబట్టి త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం. అలాగే విబుద్ధే, అందరూ అనండి, విబుద్ధే త్వయి బుద్ధేత తత్సర్వం సచరాచరం. స్వామి, నువ్వు నిద్రలేస్తే చరాచరం సమస్తము మళ్ళీ నిద్రలేస్తుంది. మరి ఎందుకు పడుకున్నావలా అంటే నిజానికి నువ్వు నిద్రపోవట్లా. నిద్రపోయినట్టుగా కళ్ళు మూసి మా లోపల ఉన్నటువంటి ఆలోచనలని మనశ్శుద్ధిని మేమేం చేస్తున్నామో లోచూపుతో మా లోపలికి చూస్తున్నావు. అటువంటి నిన్ను ఇవాళ చూడడం నా అదృష్టం. ఎందుకనంటే తొలి ఏకాదశి నాడు అలా పడుకుంటాట శ్రీవైకుంఠంలో. అలా పడుకున్న వాడిగా నేను ఇవాళ ఇక్కడ దేవాలయంలో చూసి నమస్కరిస్తున్నా. నా వలన ఏ దోషములు జరగకుండా నువ్వు నాలోకి చూసి పొంగిపోయేటట్టుగా నేను ధర్మంలో నడిచేటట్టు నన్ను అనుగ్రహించు అని చెప్పడానికి ఈ శ్లోకం చెప్తారు. అందుకే ఇవాళ చెప్పే ఈ శ్లోకం ఒక్కటే నిద్రపోతున్న మూర్తిని చూస్తున్నాను అని చెప్తుంది. ఇప్పుడు హారతి తీసుకున్న తర్వాత నేను వెడతాను, నా వెనక మీరు రండి. అందరం నేను అలా తిరిగి వస్తాను, మీరు తిరిగి వస్తారు. నేను దర్శనం చేసుకుంటాను, మీరు చేసుకోండి.